చేద్దామా ఒకసారి విందామా చూడు ఒకసారి రక్త సంబంధాలు బ్లడ్ రిలేషన్లో ఎస్ఐలో వచ్చేసి 3 నుంచి 4 మార్కులు తీసుకోవచ్చు. కాన్సెప్ట్ అయితే 2 నుంచి 4 తీసుకోవచ్చు. టోటల్గా మొత్తానికి అయితే హైయెస్ట్గా వచ్చేసి 4 మార్క్స్ ఉండొచ్చు. మినిమం వచ్చేసి 2 మార్కులు ఉంటాయి. ఎస్ఐ అండ్ కాన్సెప్ట్లో 2 మార్క్స్ టు 4 మార్క్స్. ఓకేనా? ఇది క్లియర్ కదా? సో మీకు తెలిసిందే రక్త సంబంధాలు అంటే మనం తెలిసే రిలేషన్ బట్టే కదా మాట్లాడతలేదు. ఇందులో చాలా రకాలు ఉంటాయి. ఫస్ట్ ఎవరిని ఏమని చెప్తామని తెలిసి ఉండాలి. ఓకేనా? మన సినిమాలలో చాలా సినిమాలు చూస్తూ ఉంటాం కదా, వీళ్ళు ఎవరంటే మా వేలు విడిచిన మేనమామ మేనత్త అని చెప్తా ఉంటారు కదా. ఇలా వేలు విడిచుడు వేలు పట్టుకునేది ఉండదు. ఇంకా క్వశ్చన్ పేపర్లు ఎప్పుడు కనవాలి వేలు విడిచుడు వేలు పట్టుకుంది. ఓకేనా? కామన్గా జనరల్ చూద్దాం. అసలు ఎవరు ఏమని పిలుస్తారని తెలిసి ఉంటే చాలు 2 మార్కులు వస్తాయి. ఓకే, ఫస్ట్ గమనిద్దాం. ఇక్కడ నువ్వు ఉంటావు, బాగా వినాలా కాన్సెప్ట్. ఫస్ట్ 3 చూడాలా, అంటే ఏ విధంగా వస్తుంది అని చెప్పి మనం తెలవాలి. ఫస్ట్ అర్థమవుతుందా? ఎవరిని ఏమని పిలుస్తామంటే వంశవృక్షం అంటాం కదా. సో అది నువ్వు అనుకుందాం ఇప్పుడు. ఓకేనా? నువ్వు మీ తండ్రి గారి యొక్క భార్యను ఏమంటావు? తల్లి, అంతే కదా? మీ తల్లి అన్నట్టు. ఓకేనా? ఒకసారి గమనిస్తే దీనికన్నా ముందు చిన్న పాయింట్ వినాలా. 2 అన్నదమ్ములు ఉన్నారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ భార్యాభర్తలు ఉంటే మనకి ఇట్లా అంటాం, గుర్తుందా సింబల్? ఇది ఐడియా ఉందా? ఈ సింబల్ మర్చిపోతే ఎప్పుడు భార్యాభర్తల మధ్య సంబంధాన్ని మనం ఎట్లా చూస్తాం? బోత్ సైడ్ ఆరో మార్కులు చూస్తాం. ఇది క్లియర్. నెక్స్ట్ అన్నదమ్ముల మధ్య సంబంధం ఉంటే ఇట్లా ఇట్లా చూపిస్తాం, అన్నదమ్ములు కానీ అక్క చెల్లెలు కానీ. ఇది క్లియర్, అర్థమవుతుందా? ఒకవేళ కొడుకు అని అంటే కింది చూస్తాం ఆరో మార్క్, అన్నా చెల్లెలు కానీ అక్క చెల్లెలు కానీ. ఒకవేళ ఏ ఒక్క తాత సి అని అనుకోండి, సింబల్ ఇట్లా పెట్టాలి చూడండి ఒకసారి. అర్థమైందా? చెప్పింది ఈ మధ్యలో కనబడుతుంది ఒకటి. ఏ ఒక్క తాత సి అంటున్నా అంటే మీన్స్ ఒక మధ్యలో ఒక స్టెప్ని ఒక వంశాన్ని ఏం చేస్తాను మనం వదిలిపెడతాను. గుర్తు పెట్టుకోవాలి. అర్థమవుతుందా? సో ఇది వచ్చేసి దేనికి చెప్తున్నాం? భార్యాభర్తలకి. ఇది వచ్చేసి సోదరి సోదరులు అన్నదమ్ములు కానీ ఎవరిని కానీ. ఇది వచ్చేసి కొడుకు. ఇది వచ్చేసి తాత గాని నానమ్మ గాని జేజమ్మ గాని. ఓకే, ఇది క్లియర్. ఆ తర్వాత మీకు తెలిసిందే ప్లస్ సింబల్ ఒకటి ఉంటుంది, మైనస్ సింబల్ ఉంటుంది. అబ్బాయిలు అయితే ప్లస్ సింబల్ తో చూస్తాం, అమ్మాయిలు అయితే మైనస్ సింబల్ తో చూస్తాం. ఇది క్లియర్. ఇది మర్చిపోతుంది. ఇది మినిమం బేసిక్. ఇది మీరు ఏ బుక్ లో చూసినా ఇది మినిమం బేసిక్. ఈ బేసిక్ మర్చిపోదు. ఇది క్లియర్. రైట్, నెక్స్ట్ పోతాను చూడు ఒకసారి. వంశవృక్షం పోతాను. ఓకేనా? ఇంతకుముందే అన్నా నువ్వు అన్నాం. ఓకే, ఇప్పుడు గమనించినట్టయితే నువ్వు అంటే మీ యొక్క తండ్రి గారి భార్య. నీకేం కావాలి? మాట్లాడతలేవు. తల్లి, అంతేనా? తండ్రి గారి భార్య అంటే మాట్లాడతలేరు. ఒకసారి తీసుకున్నాం. ఇది ప్లస్ అంటాం, దీన్ని మైనస్ అంటాం. నువ్వు ప్లస్ అయితే ప్లస్, మైనస్ అయితే మైనస్ తీసుకుంటావు. ఓకేనా? దీన్ని మనం స్టేట్మెంట్ గా చెప్పచ్చు. ఏమని చెప్పేసి అంటే నువ్వు ఎవరు అని అంటే నేను మా తండ్రి గారి యొక్క భార్య యొక్క కొడుకుని అన్నా. అర్థమైందా? ఇక్కడ సమాధానం చెప్తా కదా, నేను ఆమె కొడుకుని చెప్పచ్చు డైరెక్ట్ గా. అట్లా చెప్పకుండా నువ్వు ఎవరు అన్నావు అనుకో, ఒకటి చాదస్తం ముదురుతుంది కదా. ముదిరినప్పుడు నేను మా తండ్రి గారి యొక్క భార్య యొక్క కొడుకుని అన్నా అంటే ఈయనేమైతే నీకేమైతే అన్నట్టు తల్లి అవుతుంది. ఇంకా చెప్పచ్చు. ఏం చెప్తామంటే నువ్వెవరు అంటే నేను మా తండ్రి గారి యొక్క భార్య యొక్క భర్త యొక్క కొడుకుని. రివర్స్ చెప్పిన అర్థం కాలే. నేను మా తండ్రి గారి యొక్క భార్య యొక్క భర్త యొక్క కొడుకుని. ఇది క్లియర్. దీన్ని మనం అంటాం స్టేట్మెంట్స్ అంటాం. ఏమంటాం దీన్ని? మాకు గట్టిగా మాట్లాడాలి. స్టేట్మెంట్స్ 2 రకాలు ఉంటాయి. డైరెక్ట్ స్టేట్మెంట్ ఉంటుంది, ఇండైరెక్ట్ స్టేట్మెంట్ ఉంటుంది. ఇది క్లియర్. మేము చెప్తాం కదా, డైరెక్ట్ స్పీచ్ ఉంటుంది, ఇండైరెక్ట్. దాని లెక్కన స్టేట్మెంట్స్ 2 ఉంటాయి. డైరెక్ట్ రిలేషన్ చెప్తాం, వేరే వాళ్ళతో రిలేషన్ చెప్తాం. ఇది క్లియర్. ఇతను ఎవరు అని అడిగినా అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ అతను మా సోదరి యొక్క తండ్రి యొక్క భార్య యొక్క కొడుకు అన్నాం అంటే తనకి ఏమైతారు? అన్నదమ్ముల మధ్య సంబంధం. ఇది క్లియర్. అంటే డైరెక్ట్ ఉండొచ్చు, ఇండైరెక్ట్ ఉండొచ్చు. ఇది క్లియర్. ఇప్పుడు మనం పోయినాం తండ్రి అన్నాం, తల్లి అన్నాం. తండ్రిని ఏమంటావు? మాట్లాడతలేరు గట్టిగా. తాత అంటాం. ఇది క్లియర్. వాళ్ళ యొక్క భార్య ఉందనుకో సార్కి ఏమంటాం? మనం నానమ్మ అంటాం. ఈ మధ్యలో కొద్దిగా జేజమ్మ అని కూడా కనబడుతుంది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. నానమ్మ అన్న ఒకటే, జేజమ్మ అన్న ఒకటే. ఎట్ ద సేమ్ టైం మనకు కొన్నిసార్లు అమ్మమ్మ అని కూడా కనబడుతుంది, జేజమ్మ అనే కనబడుతుంది. అది కూడా రైట్. ఆన్సర్ టు క్వశ్చన్ అవుతాం. ఇది క్లియర్. అర్థమైందా? ఓకే, తర్వాత తండ్రికి ఓ హక్కు ఉంది. ఇంతకుముందు అనుకున్నాం కదా సోదరి సోదరి రిలేషన్ ఇదే కదా. ఒకవేళ తండ్రికి ఓ హక్కు ఉంది, ఏమైతుంది నీకు? అత్త కాదు, మేనత్త అవుతుంది. గుర్తు తెచ్చుకో. ఓకేనా? సోదరి ఉంటే ఈమె అవుతాడు, గుర్తు తెచ్చుకోండి. ఓకేనా? మామ అవుతాడు. ఓకే, ఇస్ ఇట్ క్లియర్? ఈ మామకు కొడుకు పుట్టిననుకో వాడేమవుతాడు? మరి మాట్లాడాలి. బావ కూతురు పుట్టిందనుకో ఏమవుతుంది? మనకు మరదలు అవుతుంది. గుర్తు పెట్టుకోండి. నువ్వు పెద్ద పొడిగి అనుకోని చెప్పేసి మరదలని చెప్పచ్చు. వదిన అనొచ్చు, మరదలు అనొచ్చు. రీజన్ బావ అనొచ్చు, బావ మరిది అనొచ్చు. ఇస్ ఇట్ క్లియర్? అర్థమవుతుందా? ఒకవేళ సోదరి అనుకున్నాం కదా ఇంతకుముందు, అత్త అనుకున్నాం కదా, మేనత్త అనుకున్నాం. మేనత్తకు వచ్చేసి భర్త. ఒకవేళ వీడేమవుతాడు? వీడికి ఇంకో తమ్ముడు ఉన్నాడు ఫర్ ఎగ్జాంపుల్. మళ్ళా వీడేమవుతాడు? మరి చెప్పాలి. వీడు కూడా మామయ్య అవుతాడు. గుర్తు పెట్టుకోండి సోదరుడు ఉంటే. ఇస్ ఇట్ క్లియర్? అర్థమైందా? ఒకవేళ తల్లి ఉంది ఎడదిక్కు. ఇప్పుడు మనం పోయింది ఇంతకుముందు ఎక్కడికి పోయినాం సార్? అడిదిక్కు. నాన్న చుట్టాలందరూ చూసినాం, నాన్న వాళ్ళ చుట్టాలని చూసినాం. ఇప్పుడు ఎవరు చూస్తాం? అవ్వ చుట్టాలని చూస్తాం.
తల్లికి ఇంకో షెల్ ఉన్నది, ఏమైతుంది నీకు? మాట్లాడతలేరు. పిన్నికి లగ్గమైంది, లవ్ మ్యారేజ్ చేసుకుంది, వీడేమైతాడు మనకు? బాబాయ్ అవుతాడు. గుర్తుపెట్టుకోండి, ఏమైతాడు వీడు? బాబాయ్కి ఓ కొడుకు పుట్టిండు, వాడేమైతాడు నీకు? అంటే నువ్వు పెద్ద ఫీల్ అవుతావు. ఓకేనా? అన్న కావచ్చు, సోదరుడు అంటే సరిపోతుంది. ఓకేనా? తమ్ముడు అని చెప్పదు, సోదరు అని చెప్పాలి. ఒకవేళ వీడు ప్లస్ ఒకవేళ మైనస్ అయితే ఏమంటాం? మాట్లాడతలేరు, సోదరి అంటాం. ఓకే, క్లియరా ఇది? ఒకవేళ వానికి ఈ సోదరునికి లగ్గమైంది, ఏం కావాలి నీకు? వాడు సోదరునికి లగ్గమైతే వీడేమైతుంది? కిందున్నామే ఏమైతుంది? వదిన అవుతుంది లేదా మరదలు అవుతుంది. ఓకేనా? ఈ మరదలకు కొడుకు పుట్టిండుగా, వాడేమైతాడు? అమ్మ బాగా వినాలా, ఇక్కడ నువ్వున్నావు కదా, నీ పిన్ని, నీ బాబాయ్కి ఒక కొడుకు. ఓకేనా? వాడు నీ అన్న యొక్క భార్య వదిన కొడుకు నీకు ఏమైతాడు? కొడుకాడా? అంటే అన్న కొడుకే కదా. మరి అల్లుడు అంటున్నావు, ఎక్కడ పోతాను? అడిగికి పోవాలి కదా, సోదరి దిక్కు రావాలి కదా. మళ్ళీ ఒకసారి వినబ్బా, తల్లి కదా, మా మంచిగా వినాలి. ఎవరిక్కడ? తండ్రి తల్లి కదా, ఇది క్లియర్. తల్లి కదా, మనం పిన్ని దగ్గరికి పోతున్నాం. ఇక్కడ పిన్ని, మా మంచిగా వినాలి ఒకసారి. పిన్ని కదా, బాబాయ్, ఇక్కడ నువ్వు ఉన్నావు. ఇప్పుడు పిన్ని బాబాయ్ అంటే వీరితో ఏమవుతారు? అన్నదమ్ములు అవుతారు. మాట్లాడతారు. తమ్ముడు జల్లి లగ్గం చేసుకున్నాడు. ఓకేనా? మరదలు అవుతుంది మనకు. వాడు పెద్దోడు అయితే మనకి ఏమవుతుంది? వదిన అవుతుంది. ఆ వదిన కొడుకు కూడా మనకి ఏం కావాలి? వాడు ఇక్కడ నువ్వు మీరు అమ్మాయిలు కనుక మీరు అట్లా చెప్తారు, మీరు అమ్మాయిలని చెప్తారా? నేను అబ్బాయి లెక్క చెప్తాను కనుక ఓకే. అబ్బాయి అయితే మనం ఏమంటాం? ఇక్కడ ఏమంటాం? కొడుకు. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ లేడీస్ అన్నారు అనుకో, ఇక్కడ ఎప్పుడైనా ఫీమేల్ అయింది అనుకో, ఏమవుతారు? అల్లుడు అవుతారు. ఇస్ ఇట్ క్లియర్? అంటే నువ్వు తండ్రివైనవు, నువ్వు తల్లివైనవు, నువ్వు అత్తవైన విషయం గుర్తుపెట్టుకో. ఇక్కడ మళ్ళా వీనికో కొడుకు పుట్టిండు అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ లగ్గం చేసినావు, అప్పుడు నువ్వేమైతావు? నానమ్మ అవుతావు. ఏమైతావు? మీరేమైతారా? తాతలు అవుతారు. అంటే నువ్వు పుట్టినవు, తాత అయిపోయినావు. ఇస్ ఇట్ క్లియర్? అంటే ఇక్కడ మొదలు పెట్టి తాత దగ్గరికి వచ్చినావు. అర్థమైందా? క్లియర్ అయితే డౌట్ ఉందా? ఓకే, రైట్. చూద్దాం ఒకసారి, మళ్ళీ ఒకసారి. ఈ తల్లికి ఇక్కడ తల్లి ఉంది కదా, ఇంతకుముందు ఏమైనా పిన్నిని తీసుకున్నాం కదా. మాట్లాడతలేరు. బాబాయికి లగ్గమైంది, ఏమైతుంది మనకు? మాట్లాడతలేరు. ఆ పిన్నికో కొడుకున్నాడు, ఏమైతాడు? ఆ పిన్నికో కూతురు ఏమైతుంది? ఆ పిన్ని కొడుక్కి లగ్గమైంది, వాడు ఏమైతే మనకు? పిన్ని కొడుక్కి లగ్గమైంది, ఏం కావాలి మనకు? మాట్లాడాలి. వదిన గాని మరదలు గాని. వానికో పొచ్చోడు పుట్టిండు, మనకి ఏమైతాడు? ఆడోళ్ళు అయితే ఏమైతారు, మొగళ్ళు అయితే ఏమైతారు? మీరేం చెప్తారు? మీరేం చెప్పాలి? కొడుకు చెప్పాలి. ఇజ్ ఇట్ క్లియర్? అర్థమవుతుందా? డౌట్ ఉందా? ఏమన్నా వంశవృక్షం డౌట్ ఉందా? అంటే నువ్వు కింది దాకా వచ్చిన తాతవైనావు, మీ తాతను చూసినావు, మీద తాతను చూసినావు. ఇజ్ ఇట్ క్లియర్? ఇవి మనకు వంశవృక్షాలు అనుకుంటా వ్యక్తి. ఓకేనా? పిలిచే విధానం ఇది. ఇంతకు మించి నువ్వు భిన్నంగా పిలిచేది ఏముంటది. ఓకేనా? ఎనీ డౌట్ ఇలా అది చూద్దాం ఒకసారి. మనం అనుకుందాం, సింపుల్ గా తీసుకుందాం. ఇది ఇంట్రడక్షన్ కదా. ఇప్పుడు తల్లిని ఏ అనుకుందాం, మంచిగా వినాలా, ఇది ఇంపార్టెంట్, బేసిక్ ఇంపార్టెంట్. తల్లిని ఏ అనుకున్నాం, తండ్రిని బి అనుకున్నాం. ఓకేనా? ఏబీలు భార్యాభర్తలు అంటాడు వాడు. ఏబీలు భార్యాభర్తలు రైట్లేనా? మాట్లాడతలేరు. ఏ యొక్క కొడుకు సి అంటాడు, ఏ యొక్క కొడుకు సి అన్నాడు. ఇది క్లియర్ అమ్మా? ఏ యొక్క కొడుకు సి అన్నా అంటే ఆటోమేటిక్ గా బీకి ఏమవుతాడు? కదా. క్లియరా? ఎనీ డౌట్? ఓకే, ఇక్కడ వినాలా. బి యొక్క సోదరుడు అంటనా, బి యొక్క సోదరుడు వచ్చేసి డి అవుతాడు. ఏమైతాడమ్మా? అంటే వాడు మనకి ఏమైతాడు? బాబాయ్ లేదా పెదనాన్న అవుతాడు. ఇస్ ఇట్ క్లియర్? ఆ తర్వాత ఈ సోదరుని యొక్క బాబాయి సోదరుని యొక్క భార్య నీకేమైతుంది? ఇప్పుడు ఈ అంటున్నాం. ఇస్ ఇట్ క్లియర్? ఓకేనా? అయినా సికి ఈ ఏమవుతాడు అంటాడు. స్టేట్మెంట్ ఏం చెప్పాలి? ఇక్కడ ఏమైంది? పిన్నే కదా. మాట్లాడతలేరు. క్లియరా? మనం వీటిని అంటాం డైరెక్ట్ గా ఫజిల్ లాగుంటది మనకి. ఓకేనా? స్టేట్మెంట్స్ డైరెక్ట్ గా ఏబీలు భార్యాభర్తలు, బి యొక్క కొడుకు సి, సి యొక్క కొడుకు డి అని వెళ్ళిపోతా ఉంటారు. ఇస్ ఇట్ క్లియర్? ఇది రెండో మోడల్. ఇంతకుముందు మనం చూసినా స్టేట్మెంట్ చూసినాం. ఇలా ఏం చూసినాం? స్టేట్మెంట్స్. ఇంతకుముందు అన్నాం కదా, ఫర్ ఎగ్జాంపుల్ చూడు, నువ్వు ఎవరు అని ప్రశ్నించగా నేను మా తల్లి యొక్క తండ్రి యొక్క సోదరుని యొక్క తండ్రి యొక్క కొడుకు యొక్క భార్య యొక్క కొడుకుని అంటున్నా. అబ్బా కాదు, సేమ్ స్టోరీ తిప్పుడమైనా. ఎవరు అనడగా మా తల్లి యొక్క తండ్రి నాన్నగారు, వారి యొక్క సోదరుడు బాబాయ్ యొక్క తండ్రి తాత యొక్క కొడుకు నాన్న యొక్క భార్య తల్లి యొక్క కొడుకుని అన్న. అయినా వారి ఇద్దరి మధ్య సంబంధం ఏంటి అంటే ఏం చెప్తాం? తల్లి కొడుకుల సంబంధం. ఇస్ ఇట్ క్లియర్? అంటే మనకు స్టేట్మెంట్స్ అంటాం. ఏమంటాం వీటిని? ఇది రెండు కన్నా. దీంతో పాటు ఫజిల్ ఉంటుంది మనకు. ఏమంటుంది? ఇలా ఫజిల్ ఉంటుంది. దాంతో ఫజిల్ లో ఒక మోడల్ చూద్దాం. ఓకే రైట్. మనం ఫజిల్ గమనించినట్టు ఒకసారి గమనిస్తే మామూలుగా జనరల్ గా వినండి ఒకసారి. అంటే మళ్ళీ మనం క్వశ్చన్ పేపర్కి వెళ్తాం. ఏ మోడల్స్ అడుగుతారో మనం తర్వాత చూద్దాం. ఒక ఇంటి లోపల 4 వ్యక్తులు ఉన్నారట. ఎంతమంది ఉన్నారట? మాట్లాడతలేరు. 4 వ్యక్తులు ఉన్నారు. సరే, 4 కాకుండా ఒక ఇంటి 10 మంది చెప్తే ఫస్ట్ ఆప్షన్ లో ఏ 10 మంది ఉంటుంది?
తలకాయ ఇక్కడ పెట్టాలా. ఓకేనా? 10 మంది ఉంటారు కదా, ఒకసారి గమనిద్దాం. నేనంటే నా ఆప్షన్ 4 అని చూద్దాం ఒకసారి. ఇది పజిల్ అంటాం మనం. ఈ పజిల్స్ మనకు అర్థం కావు కొన్నిసార్లు, కొద్ది దిమాగ్ దగ్గర పెట్టి చేయాలా. ఆప్షన్ 2 క్వశ్చన్ పోవాలా. ఏం పోవాలా? ఆప్షన్ 2 క్వశ్చన్. మీకు ఇంతకుముందు చెప్పిన ఆన్సర్లు 4 రకాలు ఉంటాయి. ఎన్ని రకాలు ఉంటాయి? 4 రకాలు ఉంటాయి. ఓకేనా? మనం ఎంత చూసినా మనల్ని చూడరు. అర్థం కాలే? మనం రోడ్డులో పోతా ఉంటాం కదా, మనం చూడంగానే ఇట్లా చక్కగా చూస్తారు, మనకి కూర్తారు. అంటే మీరు అనుకుంటారు, మీరు అనుకుంటే పిచ్చోడు కావచ్చు అని మీరు అనుకుంటారు, వాళ్ళు అనుకుంటే పిచ్చిది కావచ్చు అని. బట్ మీరు చూడంగానే రియాక్ట్ అవుతారు వాళ్ళు. అంటే మనం చూస్తే మనం చూస్తారు. ఇది ఏ అంటే క్వశ్చన్ రెడీగా ఉంటుంది, నువ్వు చూడంగానే నిధి చూస్తుంది. ఇది వచ్చింది అనిపిస్తుంది నీకు, ఇది నాదే అనిపిస్తుంది, కానీ అది ఆన్సర్ కాదు. ఆప్షన్ బి ఉంటుంది, నువ్వు ఎంత చేసినా రాదిగా, నువ్వు ఎత్తనే ఉంటావు, అంటే నువ్వు చూస్తూనే ఉంటావు, అది నీకు చూడదు. ఈ క్వశ్చన్ ఎంత చేసినా ఆన్సర్ రాదు, ఇట్లాంటి దాన్ని పట్టుకోవద్దు. ఆప్షన్ సి, నువ్వు చూస్తావు, అది కళ్ళు మూసుకుంటుంది. అది చూస్తుంది, నువ్వు కళ్ళు మూసుకుంటావు. అంటే కొంచెం దాగుడు మూతలు ఆడుతుంది క్వశ్చన్ అని. ఓకేనా? సి. ఒకటి డి, ఇట్లా ముట్టంగానే వచ్చినట్టే అనిపిస్తుంది కానీ రాదు. ఇది ఆప్షన్ డి. ఈ 4 రకాల క్వశ్చన్స్ మనకు కనబడతా ఉంటాయి ఇలా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. గుర్తు పెట్టుకో. సో ఎప్పుడు కానీ లైటింగ్ క్వశ్చన్లకు మనం బోల్తా పడద్దు. పర్ఫెక్ట్ గా తెలిస్తేనే ఆన్సర్ టిక్ చేయడానికి డిసైడ్ కావాలి. అర్థమైందా? క్లియర్ అమ్మా? సో ఇప్పుడు లైటింగ్ క్వశ్చన్ 10 అని పెట్టినా, చాలా మంది మా ఊరు అందరూ బ్యాగ్ పట్టుకుని వస్తారు. వాళ్ళు 4, 3, 7 నుండి 9 నుండి 10 జమ లెక్కలు ఇచ్చింది అవాడేమన్నా క్వశ్చన్ పేపర్ నాకు. ఏ పెడతావు ఆప్షన్? 10 బరాబరే పెట్టినాయి కదా. కానీ ఆప్షన్ రివ్యూ చూస్తే ఒకసారి మనం ఏమనుకున్నాం ఇంట్లో ఒకసారి చూద్దాం. ఏ యొక్క కొడుకు బి, బి యొక్క కొడుకు సి, సి యొక్క కొడుకు. ఎంతమంది కొడుకులు ఉన్నారు? 4 కొడుకులు అవుతారు. వీడెవడో ఒకరి కొడుకే కదా. ఏ కూడా మాట్లాడరు. ఏ ఎవనో ఒకరి కొడుకే. వాడి కొడుకు బి, వీని కొడుకు సి, వీని కొడుకు డి. ఎందరు కొడుకులు అయ్యారు? ఒకసారి గమనిస్తే 3 తండ్రులు అన్నాం కదా. డి యొక్క తండ్రి సి, సి యొక్క తండ్రి, బి యొక్క తండ్రి. ఇంకా వీడు తండ్రి కాదు, నువ్వు డిసైడ్ చేయదు తండ్రి అనేది. వాడు కొడుకే కానీ తండ్రి కాదు. అందరు తండ్రులు కొడుకులు, ప్రతి కొడుకు తండ్రి కాదు. గుర్తుపెట్టుకో, మనకు సెలాలిజంలో ఉంటది. ఓకే? అందరి తండ్రులు ఒకప్పుడు కొడుకులే, మరి ప్రతి కొడుకు తండ్రి కాదు. కొంతమంది ఖాళీ ఉంచుడు మధ్యలో నడుచుంటారు, కొంతమంది పూజలు చేస్తూ ఉంటారు సన్యాసులు, వాళ్ళ గురించి మాట్లాడుతున్నాం మనం. ఓకే? సో అందుకే అంటున్నాం డి యొక్క తండ్రి సి, సి యొక్క తండ్రి బి, బి యొక్క తండ్రి ఏ, వీడొక తండ్రి, వీడొక తండ్రి, వీడొక తండ్రి. ఎంత తండ్రులు మొత్తం? సీని ఏమంటాడు? తండ్రి. బీని ఏమంటాడు? తాత. ఏనేమంటాడు? మొత్తం ఎంతమంది ఉన్నారు అలా? మరి 10 మంది అన్నారు. సో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఇవి పజిల్స్ అంటాం మనం. పజిల్స్ వస్తే ఎస్ఐలో ఆస్పిరెంట్స్ కొద్దిగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేయాలి. వాడు మనతో గేమ్ ఆడతాడు. గేమ్ ఆడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఆడితేనే నడుతుంది. మనం అంటాం కదా పాకిస్తాన్ తో మ్యాచ్ ఆడుతున్నప్పుడు ఎంత పర్ఫెక్ట్ గా ఆడతారో, మనం ఎస్ఐ పేపర్ తో కూడా అంతే పర్ఫెక్ట్ గా ఆడాలి. ఈజీగా బుట్టలు పడద్దు అని. ఇస్ ఇట్ క్లియర్? క్వశ్చన్ పేపర్ ఓపెన్ చేయండిగా. రెడీయా? ఈ క్వశ్చన్ పేపర్స్ అన్ని ప్రీవియస్ లో వచ్చిన బిట్స్, ఇంపార్టెంట్ బిట్స్ అన్ని కొంచెం పజిల్ లాగా ఉన్నాయి, కొంచెం డిఫరెంట్ ఉన్న బిట్స్ అన్ని మనం తీసుకున్నాం. ఓకేనా? చూద్దామా? ఎస్ఐ 2011 క్వశ్చన్ చూడమ్మా ఒకసారి. ఓకేనా? ఏ మరియు బిలు సోదరులన్నా ఏం చెప్పినమ్మా? మాట్లాడతలేదు. రైట్, చూద్దాం ఒకసారి. ఫస్ట్ మనం అనుకున్నాం ఇంత ముందే, ఏ మరియు బి సోదరులు అంటే నువ్వు డిసైడ్ చేయొద్దు రిలేషన్. గుర్తుపెట్టుకోండి, సోదరులు అంటే సోదరుని టిక్ చేస్తాం. వాడు చెప్పలేదు అనుకో, ఏ బికి సోదరుడు అంటే కానీ బిని సోదరుని డిసైడ్ చేయాలి తప్ప ఏని సోదరుడు డిసైడ్ చేయొద్దు. ఇస్ ఇట్ క్లియర్? ఏ బిని సోదరులు అయిపోయారు. నెక్స్ట్ ఏమన్నా కామా సి మరియు డీలు సోదరీమణులు. ఓకేనా? సి మరియు డీలు సోదరీమణులు. ఇస్ ఇట్ క్లియర్? ఏబీలు సోదరులు, సిడీలు సోదరీమణులు. నెక్స్ట్ పాయింట్ చెప్తాను ఆ తర్వాత. డి యొక్క తండ్రి ఏ, డి యొక్క తండ్రి ఏ ఈడేనా? ఇస్ ఇట్ క్లియర్? డి యొక్క తండ్రి ఎవరు? ఏ. ఇప్పుడు వాడు ఏమంటే చూడమ్మా, బి మరియు సిల మధ్య సంబంధం ఏమి? వీడికి రిలేషన్ చెప్పిండు, వీళ్ళిద్దరిని అడుగుతాడు. ఇప్పుడు వీడి కొడుకు అయిండు. ఏకు కొడుకు ఎవడు? సరే, ఏ కూతురు ఎవరు? డి. ఓకేనా? మరి ఏ కూతురు డి అయినప్పుడు మరి బి కూతురు ఎవరు? సి కాదా? మాట్లాడరు. ఒకవేళ బి సిని ఏమని పిలుస్తుంది? బీసీని బిడ్డ అని పిలుస్తుంది. మరి వీడే పిలవాలి, అయ్యా అని పిలవాలి, బాపు అని పిలవాలి. అలా ఏది ఉంటుంది పెడతాడు చూడు. ఏముంది ఆప్షన్? అందులో బి మరియు సిల మధ్య సంబంధం ఏది అని అంటే ఒకసారి చూడాలి. అందులో ఆన్సర్ చూడు, చాలా లాజిక్ ఉంటుంది. మీరు అనుకుంటారు ఎస్ఐ 2011 అంటే నువ్వు తండ్రి నువ్వు డిసైడ్ చేయొద్దు. అదే విధంగా కింద మనం గమనించితే ఏది కాదు ఉంది అక్కడ ఉందా? సంబంధం, ఇద్దరి మధ్యలో సంబంధం చెప్పారు. తండ్రి కాదు, తండ్రి కూతుర్లను ఉండాలి. అర్థమైందా? అక్కడ తండ్రి కూతురు వల్లే కనుక లాస్ట్ టైం ఏది కాదు ఆన్సర్ ఇచ్చిండు. నువ్వు తండ్రి అని పెట్టిన టిక్ అంతే. ఏమని పిలుస్తాడు అంటే తండ్రిని టిక్ చేయాలి.
అమ్మ సి ఏమని పిలుస్తా అంటే నాన్న అని పిలుస్తుంది కనుక నువ్వు టిక్ చేయాలి. సి యొక్క సంబంధం ఏం బీతో అంటే తండ్రి అని చెప్పాలి. అంతేగాని ఏ తండ్రి లైటింగ్ క్వశ్చన్ ఏ చూడంగానే మళ్ళీ చూస్తా అని చెప్పాలి. ఇది అదే కింద చూడు లాస్ట్ కు ఏది కాదు గది టిక్ చేసి రావాలి. తండ్రి కూతుల సంబంధం. ఇస్ ఇట్ క్లియర్? ఒకవేళ సికి బి ఏమవుతాడు అంటే ఏం చెప్పాలి? తండ్రి అని చెప్పాలి. అర్థమైందా? క్వశ్చన్ పోయింది, వాంతుడు పోయింది. వాంతం కంపారిస్తే మనదే ఎక్కువ లాస్ ఇవ్వాల. వాడు దొరికిండు, వాడు దొరకలే, మనోడు దొరికిండు ఆల్రెడీ. ఇస్ ఇట్ క్లియర్? మనం ఏం చేయరు బట్ దొరికిండు. సో ఇది కూడా గంతే. ఆన్సర్ చేసినావు, టిక్ చేసినప్పుడు ఇక్కడ దాకా ఈజీ, కానీ వచ్చిన తర్వాత ప్రజెంటేషన్ ఇంపార్టెంట్. అర్థమవుతుందా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సెకండ్ క్వశ్చన్ ఇది ఇంపార్టెంట్ కొద్దిగా చూడాలి, గమనించాలా. చూద్దామా రెండో క్వశ్చన్. ఓకే, ఈ ఏ యొక్క కుమారుడు అన్నాడు. ఈ అనే వ్యక్తి అట ఈ ఏ యొక్క కుమారుడు అంటే ఏ పైన ఉండాలా కింద ఉండాలా? అంతే కదా. ఈ ఏ యొక్క కుమారుడు అన్నాం. ఇది పైకి పెట్టినా పర్లేదు, కిందికి పెట్టినా పర్లేదు. ఈ అనేవాడు ఏ యొక్క కుమారుడు. సో ప్లస్ ఇది క్లియరా? మాట్లాడతలేదు. సెకండ్ పాయింట్ ఏం చెప్పిండమ్మా? డి బి యొక్క కుమారుడు. డి అనే వ్యక్తి బి యొక్క కుమారుడు అంటాడు. ఇజ్ ఇట్ క్లియర్? కుమారుడు అంటే ప్లస్సే కదా. డి బి యొక్క కుమారుడు. ఓకేనా? తర్వాత మళ్ళీ చెప్తాను చూడమ్మా, అక్కడే ఒకసారి గమనించండి. ఈ సీని వివాహం ఆడెను. ఈయట సీని లగ్గం చేసుకుని అంటాడు. ఓకేనా? అంటే వీడే కదా వివాహం ఆడినంటే పురుషుడు కాదు కదా. లగ్గం చేసినంటే 6వ మార్కు ఉండాలి, గుర్తుపెట్టుకోండి. ఈ సీని ఇద్దరికి మ్యారేజ్ అయింది. ఓకేనా? మళ్ళీ చెప్తాడు. డౌట్ అమ్మా ఎక్కడన్నా? ఈ సీని వివాహం ఆడను అన్నా, సి ఈని వివాహం ఆడిన అన్నా ఒకటే. ఎవరెవరు లగ్గం చేసుకున్నా ఒకటే. ఓకేనా? అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అన్న తర్వాత సి బి యొక్క కుమార్తె అంటాడు. ఈ సి అనే అమ్మాయి అట ఎవరి కుమార్తె? మనం దీని కొద్దిగా ఇక్కడ ఈ ఉంది కదా, దీన్ని ఇడిది రాస్తా, టెన్షన్ పడకండి. ఓకేనా? సేమే కదా. ఇప్పుడు బి యొక్క కుమార్తె అంటే ఇక్కడ రాత్రి అయిపోతుంది కదా, కుమార్తె. ఇది కూతురు అంటే వీడేం కావాలి? కొడుకు. మరి వీనికి ఏమైతాడు? వీడు బామ్మర్ది అవుతాడు, లగ్గం చేసుకున్నాడు కనుక. ఓకేనా? మరి ఇది ఏమని పిలవాలి? అత్త అని పిలవాలి. ఒకవేళ అమ్మాయి అయితే. ఒకవేళ ఇక్కడ ఇది అమ్మాయి అబ్బాయి చెప్పిండా, వాళ్ళ పురుషుడు అయితే మామ అని పిలుతాడు. ఇస్ ఇట్ క్లియర్? కానీ వీళ్ళు ఏమని పిలిచినా ఈయనేమైనా అల్లుడు అనే పిలవాలి. ఆప్షన్ లేదు వాళ్ళకి. మగాళ్ళుడు ఆడల్లుడు అని పిలవరు ఇలా. అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూడు. ఆ తర్వాత నెక్స్ట్ ఏమైనా క్వశ్చన్ చూడమ్మా. కుమార్తె అయినచో బీకి ఈ ఏ రకంగా బంధువు అవుతాడు? అందులో బ్రదర్ ఇన్ లా. ఈ మధ్య తెలుగు వర్డ్ బామ్మర్ అని ఇస్తలేదు, ఇంగ్లీష్ ఇస్తాను. బ్రదర్ ఇన్ లానా? బ్రదర్ ఇంట్లోకి రమ్మన్నట్టు రాసుకోండి. ఇది గ్రూప్ 1 2010లో ఇచ్చిన క్వశ్చన్ అమ్మా. జిల్లాలుగా ఇతర గ్రూప్ అనుకుంటారా? ఇస్తాడు అప్పుడప్పుడు. అట్లా అనిపిస్తుంది, మనం చెప్తే ఈజీ అనిపిస్తుంది, చేస్తేనే కష్టం అనిపిస్తుంది ఏదైనా. నెక్స్ట్ ఎన్న క్వశ్చన్ అమ్మా? థర్డ్. ఆర్ యొక్క సోదరుడు క్యూ అంటాడు. ఆర్ యొక్క సోదరుడు చూడాలి. ఆర్ యొక్క సోదరుడు క్యూ. ఇజ్ ఇట్ క్లియర్? సోదరుడు అన్నప్పుడు మీకు చెప్పిన ఇంతకుముందే సోదరుడు ఏం గుర్తేయాలా? ఆర్ యొక్క సోదరుడు క్యూ అన్న అంటే క్యూకు జెండర్ ఇస్తానా, కానీ ఆర్ జెండర్ చెప్పలే. అర్థమైందా? దీనికి వీడు అబ్బాయి అయింది కదా సార్, మా ఇంట్లో మా అన్న ఉన్నాడు, వీడు మా అన్న అనుకుంటా సార్, నేను అమ్మాయిని అనుకుంటా సార్ అనొద్దు. మీరు డిసైడ్ అవుతుంది సార్ రిలేషన్. ఇజ్ ఇట్ క్లియర్? ఆ తర్వాత నెక్స్ట్ పాయింట్ చూడమ్మా. ఏమన్నాడు? క్యూ యొక్క కుమారుడు పి అన్నాడు. అంతేనమ్మా? క్యూ కుమారుడు పి. క్యూ కుమారుడు పి. క్యూ యొక్క కుమారుడు పి అంటే వేరే అవుతుంది మళ్ళా. అర్థమైందా? క్యూ కుమారుడు పి. సో వీనికి కుమారుడు ఉన్నాడు. అర్థమవుతుందా? క్యూ కుమారుడు పి అంటే ఇప్పుడు ఎవరి కుమార్తె ఇలా అర్థం కాలే. ఈ క్యూ ఉన్నాడు కదా, క్యూ కుమారుడు పి. అర్థమైంది ఇట్లా? ఓకే. ఇదే సింబల్ అమ్మా ప్లస్. అమ్మా యుద్ధం జరిగినా సరే, మీద నిప్పులు పడ్డా సరే, ఇదే చూడాలి. మీ మైండ్ ఇక్కడ పెట్టాలి. ఆ తర్వాత నెక్స్ట్ ఎస్ యొక్క సోదరుడు అంటున్నాం కదా. ఎస్ సోదరుడు ఎవరు? టీ. ఎస్ కు సోదరుడు ఎవరైతే ఉన్నారో వారు టీ అవుతారు. ఎస్ యొక్క సోదరుడు టీ. ఇందులో మనం గమనిస్తే ఎస్ ఉందా ఇక్కడ? మనకు లేదు. పక్కన రాసుకో ఆప్షన్ ఎస్ సోదరుడు టీ. సో సోదరుడు అంటే ఏమేసుకోవాలా? ప్లస్. ఇజ్ క్లియర్? నెక్స్ట్ తర్వాత అంటాడు మళ్ళీ ఒకసారి. ఆర్ కుమార్తె ఎస్. ఎవరు కుమార్తె? ఆర్ కుమార్తె ఎస్ కావాలంటే కిందికి ఏచా ఏచా కుమార్తె ఎవరిల్లు మైనస్ ఎస్ఏ కదా. ఇప్పుడు మనకు ఆల్రెడీ ఎస్ కు సోదరుడు ఉన్నాడు కదా, వాడెవరు? టీ. ఓకేనా? రైటా బాస్? క్లియర్ అయిపోయింది ఇది. నెక్స్ట్ పాయింట్ చూడ. తర్వాత అయినచో పి యొక్క కజిన్స్ ఎవరు అంటాడు? ఎస్ అండ్ టీ. అవునమ్మా, ఆన్సర్ ఇస్తానమ్మా. ఓకే. పి యొక్క కజిన్స్ ఎవరు అంటే ఎస్ అండ్ టీ. కజిన్స్ అన్నాడు కదా, అంటే కజిన్స్ అంటే తెలుగులో మీనింగ్స్
అన్నదమ్ములు అన్నట్టు, తోడ పుట్టినోళ్ళు అన్నట్టు, తోడ పుట్టినోళ్ళు అన్నట్టు. ఎవరు? పిన్ని వాళ్ళ రిలేషన్స్ అన్నట్ట. పిన్ని వాళ్ళు మామ వాళ్ళు. ఓకే, చెప్పండి. గుడ్. రైట్, నెక్స్ట్ పాయింట్. ఇది ఓకేనా అమ్మా? ఇట్లు డాన్స్ తర్వాత చేద్దాం. నేను చేయిస్తే తర్వాత టైం తీసుకోండి. వెళ్ళమ్మా. ఇప్పుడు వరకు మనం చేసింది డైరెక్ట్ స్టేట్మెంట్ చేసినాం. ఏం చేసినాం అంటే అందులో మనకు డైరెక్ట్ గా ఏవైతే ఇచ్చేసుకుంటారో వాటికి చేసుకుంటూ వెళ్ళిపోతాం. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ చూడమ్మా, ఫజిల్ ఉంది. ఫజిల్స్ ఇస్తాం. ఇప్పుడు మోడల్ నెంబర్ 4 దగ్గర ఫజిల్ అని రాసుకోండమ్మా, ఫజిల్స్. ఓకేనా? అమ్మమ్మ అంటే మైనస్, అమ్మ అంటే మైనస్. ఇది భార్యాభర్తల మధ్య సంబంధం. ఇస్ ఇట్ క్లియర్? ఆ తర్వాత నెక్స్ట్ పోతున్నాం. తర్వాత నలుగురు కొడుకులు ఉన్నారని చెప్తారు. ఎవరికి నలుగురు కొడుకులు ఉన్నట్టు? అమ్మమ్మకు ఉన్నట్టు. ఈమె అమ్మ, నాన్న అన్నం. అసలు ఇట్లా చెప్పాలి మీకు క్లియర్ గా. అమ్మ, నాన్న. ఇప్పుడు చెప్తాను కంటిన్యూస్ గా. నలుగురు కొడుకులు ఉన్నారని చెప్తాను. ఎవరికి? ఆ ముసల్దానికి. అంటే మనకు మామూలు ఉన్నట్లు లెక్క, ఇండైరెక్ట్ గా. సో ఇప్పుడు మనం తీసుకుంటున్నాం 1 2 3 4. ఓకేనా? వీడు ప్లస్ అనుకుందాం. ఒకటి ప్లస్, వీనికి భార్య ఉండాలి కదా, మైనస్. వీడు ప్లస్, వీనికి భార్య ఉండాలి కదా, ఒక్కరే ప్లస్, మళ్ళా మైనస్, ఒక్కరే ప్లస్, ఇటు దిక్కు మైనస్. ఓకేనా? ఇది క్లియర్ అమ్మా? దాని కింద నెక్స్ట్ పాయింట్ చెప్తాను చూడమ్మా. ఒక్కొక్క కొడుక్కి ఒక కొడుకు, ఇద్దరు కూతురు. మళ్ళా సేమ్ ఇలా 1+2 ఆఫర్ ఉంది ఇక్కడ. ఓకేనా? సో 1 + 2 మైనస్, 1 + 2 మైనస్, 1 + 2 మైనస్, 1 + 2 మైనస్. ఇంతేనా ముచ్చట? ఇప్పుడు వాళ్ళకి కావాల్సింది లేడీసా బాయ్సా? 2 4 6 8 అయిపోయింది. తర్వాత అమ్మ. మరి ఇక్కడ ఎంతమంది ఉన్నారు అలా? ఆన్సర్ ఉందా చూడు. వీళ్ళు లెక్క పెట్టాలి కదా. బాగుంది. ఈ పక్కన 4 లెక్క పెట్టాలి. 14 అవుతుంది. 14 సార్ బాగా. అంటే మీరు లెక్క పెట్టాల్సింది 2 + 1 3, 2 + 1 3, 2 + 1 3, 2 + 1 3. అంతేనా? 3 4 12. ముసలాబ్ 1 అవ్వ 1 14. బరాబరే. షారు ఉన్నారు. అంటే దివ్య దగ్గర అనుకున్నా. లేదు. 14 మెంబర్స్. గుడ్. నెక్స్ట్ క్వశ్చన్. పజిల్ అయిపోయిందా ఇది? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఎన్నో క్వశ్చన్ అమ్మా? నెక్స్ట్ గట్టిగా 5th క్వశ్చన్. రైట్. కుటుంబంలో మళ్ళీ సేమ్ ABCDF ఉన్నారు అనే 6 సభ్యులు ఉన్నారు. F కు సోదరి C. అంతేనా? F కు C సోదరి. క్లియర్ అమ్మా? జాగ్రత్త వినాలి. F కు సోదరి C. సో మైనస్. మరి F అనుకున్న ప్లస్ అనేది వెరీ గుడ్, మంచి పేరు. తర్వాత ఈ భర్తకు బి సోదరుడు. మనం ఏదైనా ఈ బికి సంబంధం పెడతాను. ఈ భర్తకు బి అంటే ఓడు సోదరుడు అవుతాడు అని అర్థం. అంటే మనం ఏం చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇది స్టేట్మెంట్ నెంబర్ 1 కదమ్మా. స్టేట్మెంట్ నెంబర్ చూడు ఒకసారి. ఈకు భర్తున్నాడు. భర్తున్నాడు అంటే ఈమె భార్య కదా, మాట్లాడదు. ఇక్కడ సమ్ ఎవరో ఒక్కడున్నాడు, వాడు ప్లస్. వానికి సోదరుడు ఉన్నాడు, వాడు బి. ఇది పాయింట్ అర్థం. ఈ భర్తకు బి సోదరుడు. అర్థమైందా? ఈ భర్తకు బి అనేవాడు సోదరుడు. ఓకేనా? ఇది నెక్స్ట్ పాయింట్ చూడు. ఆ తర్వాత ఏమంటాడు? బి అనే అతను ఏ యొక్క తండ్రి. బి అనే అతను ఏ యొక్క బి ఏ యొక్క తండ్రి మరియు ఎఫ్ యొక్క తాత. బి అనే వ్యక్తట ఏ యొక్క తండ్రి, ఎఫ్ యొక్క తాత. అంటే ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే డి అనే వ్యక్తిని ఇక్కడ తీసుకుందాం. ఓకేనా? ఒక్క నిమిషం. ఇక్కడ ఎఫ్ తీసుకుందాం. మనం ఇంతకుముందు అనుకున్నాం కదా, ఓ సర్కిల్ గీద్దాం మనకి ఇట్లా. ఇది అదే. ఓకేనా? డి అనే వ్యక్తి ఎవరైతే ఉన్నాడో ఏ యొక్క తండ్రి. డి అనే వ్యక్తి ఏకు తండ్రి, ఎఫ్ కి తాత. అదే కంటిన్యూ చెప్తాను. డి అనే వ్యక్తి ఏకు తండ్రి అవుతాడు, ఎఫ్ కు తాత అవుతాడు. కానీ ఈ ఏ గాని ఎఫ్ గాని పురుషుడా స్త్రీలా డిసైడ్ చేసిండా? కానీ వీడు డిసైడ్ అవుతాడు ఏ తండ్రి అంటాడు. అంటే ఏ యొక్క తండ్రి డి అంటే వీడు ఏమవుతాడు? ముసలోడు ప్లస్ అని అర్థం. ఇది క్లియర్ అమ్మా? ఓకేనా? ఇది స్టేట్మెంట్. ఆ తర్వాత నెక్స్ట్ ఏమన్నా చూడమ్మా. ఈ సమూహంలో 2 తండ్రులు ఉంటారు, 3 సోదరులు ఉంటారు, మరి ఒక తల్లి ఉన్నారు. మొత్తం తీసుకుపోయి వీళ్ళని మిక్సప్ చేయాలి. ఇప్పుడు మనం ఏం చేయాలి? అతుకు పెట్టాలి వీళ్ళని. ఇప్పుడు మనం అతుకు పెడితే ఈ ఫస్ట్ స్టేట్మెంట్ ని, సెకండ్ స్టేట్మెంట్ ని, థర్డ్ స్టేట్మెంట్ ని మనం మిక్సప్ చేస్తే అందులో మనకు రావాల్సింది చూడమ్మా 2 తండ్రులు రావాలి.
ఎంత తండ్రులు రావాలి? తర్వాత ముగ్గురు సోదరులు రావాలి. ఎంతమంది సోదరులు రావాలి? ముగ్గురు రావాలి. ఇప్పుడు దాన్ని అతుకు పెట్టే కార్యక్రమంలో ఉండాలి మీరు. దీన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టచ్చా? ఇప్పుడు వీళ్ళిద్దరు సోదరు గుర్తు పెట్టుకోండి. ఇప్పుడు దీనికి ఒకరికి లగ్గమైంది, అర్థమవుతుందా? వీనికి మధ్యలో పెడితే అయిపోతుంది ఒకటి, ఫర్ ఎగ్జాంపుల్, అర్థమవుతుందా? సో ఇంకొకరు మనకు పెండింగ్ ఉంటాడు అని ఎవరైనా అక్కడ నీ దగ్గర జాయిన్ చేసిన మనకు ఇద్దరు లగ్గమైన వాళ్ళు ఉంటారు. ఇలా కొద్దిగా లాజిక్ ఆలోచించి ఒకసారి. నేను మళ్ళీ పాయింట్ చెప్తున్నాను. ఇప్పుడు డి కదా, ఇడు మాట్లాడతలేదు. ఇప్పుడు ఏ ఉన్నాడు కదా, ఏకు ఈయన అంటి పెడితే అయిపోతుంది కదా. ఇప్పుడు ఉన్నదాన్ని మనం మిక్సప్ చేయమని చెప్తున్నా, అర్థమవుతుందా అమ్మా? ఒకసారి గమనిస్తే డి కదా, ఇందులో మనం ఒకసారి గమనిస్తే, ఒక్క నిమిషం అమ్మా, ఇందులో మనం గమనించినప్పుడు ఒక తండ్రి ఉండాలి, ఒక తాత ఉండాలి, సమూహంలో ఇద్దరు తండ్రులు ఉండాలి కదా. ఇప్పుడు మనకి ఇంకా ఇద్దరు ఉన్నారు కదా, వీళ్ళిద్దరు ఇక్కడ ఉన్నారు. మరి ఇప్పుడు ఆల్రెడీ వీడి తాత కదా, ఓకేనా? అంటే వీడు ఏ తాత, మరి సి కూడా ఇద్దరు అనామలే కదా. సో సి ఐడియా ఇక్కడ, ఓకేనా? ప్లస్ మైనస్ ఇది ఇదేనా సెట్టింగ్? ఇప్పుడు ఒకసారి మీరే చూసుకుంటారండి, అందులో కరెక్ట్ గా మనకి చెప్పిన ప్రకారం వచ్చిరా లేదా స్టేట్మెంట్ ఒకసారి కంప్లీట్ చూడండి. ఒకసారి ఇద్దరు తండ్రులు ఉన్నారా? అందులో కనబడతలేదు. ఏ ఎవడు? డి ఎవడు? అమ్మా రైతే, కానీ వీడు ఏకి తండ్రి కాడా? ఎందరు తండ్రులు ఉన్నారు? ఇద్దరు ఉన్నారు. ఫస్ట్ కండిషన్ ఓకే. ముగ్గురు సోదరులు ఉండాలి అంటాడు. ముగ్గురు సోదరులు ఉన్నారా? మరలా ఉంటారు. ఎట్లా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వీడు ఎవడు గమనించాలి, ఏ ప్లస్ కదా. ఇప్పుడు వీడు ఉన్నారు కదా, వీడు ప్లస్ అయితే వీడు ప్లస్ అవడానికి అవకాశం ఉందా? వీడి ఇద్దరు సోదరుడు అంటే ఎవరికి సోదరు కావచ్చు కదా. అయ్యో, అంటే ముగ్గురు ఒక్కళ్ళకే ఉండాలని లేదు. కండిషన్ ఏంది? సోదరులు ఉండాలన్న, ముగ్గురు సోదరులు ఉండాలి. సి యొక్క సోదరుడు వాడు ఎఫ్ అవుతాడా? అర్థమవుతుందా? వాడు డిసైడ్ చేసుకోమా, ఫజిలో డిసైడ్ చేసుకోమంటాడు. వీడు ఒక సోదరుడు అయ్యండు, ప్లస్ ఏనా? మాట్లాడతలేదు, ఓకేనా? ఇప్పుడు వీడేమవుతాడు ఇక్కడ? వీడు కొడుకు. ఇప్పుడు వీడు సోదరుడు అవుతారు కదా వీనికి, అర్థమవుతుందా? అది పాయింట్. నెక్స్ట్ చూడు, అందులో ఏ తరానికి పోయినా పర్లేదు, కండిషన్ చెప్తలేడు. నువ్వు ఏ తరానికన్నా చేసుకో, ఇచ్చిందాన్ని సెడి చేయమంటాడు అంతే. అర్థం కాలే? ఇచ్చిన దాంట్లో సోదరులు ఉంటాయి. సార్ గుడ్ ఈవినింగ్, ఓకేనా? ఓకే కదా. అంటే మీకు డౌట్ రావచ్చు, సార్ వాడు పై తరానికి ఏంటి కదా కింద, అట్లా కాదు, మొత్తం ఓవరాల్ గా సోదరులు ఉండాలని కండిషన్, ఓకేనా? ఇప్పుడు ఒకసారి చూడండి, అందులో అసలు ఆ కింది మాటలో సమూహాల్లో సోదరుల సమూహం ఏది? సోదరుల సమూహం ఏబిఎఫ్. చూడు ఒకసారి, మీకు ఇచ్చిన దాంట్లో ఆన్సర్లు ఇచ్చింది వాడే, అందుకే ఏమంటే ఆన్సర్ టు క్వశ్చన్ పోవాలి కొన్నిసార్లు. ఇప్పుడు చూడు, ఏ ప్లస్ మైనస్ ఇక్కడ అమ్మ ఒకసారి చూడండి, ఒకసారి ప్లస్సే కదా. ఏ ఎవడు? కొడుకి. బి ఎవడు? కొడుకి. వీళ్ళిద్దరు అన్నదమ్ములు. సి యొక్క సోదరుడు ఎవరు? ఎఫ్. ఇప్పుడు వీడొకటి అలా ఆప్షన్ ఏమి ఇచ్చింది చూడండి. ఏబిఎఫ్ ఉందా లేదా? ఒక్క నిమిషం, దాన్ని ఈ ఉంటుందా? మాడిఫై చేసుకో ఎఫ్ అని, ఆన్సర్ మిస్టేక్ ఉంటుంది. ఏబిఎఫ్ నేను ఆల్రెడీ కరెక్షన్ చేసినాను, నేను కరెక్షన్ కాలే అంతే. ఏబిఎఫ్. ఇక్కడ డౌట్ రావద్దు. ఈ ఏ బి కదా. ఏం చెప్తానమ్మా అంటే, ఈ యొక్క భర్తకి బి సోదరుడు. ఏం చెప్పాలా? మాటలు గట్టిగా, ఈ యొక్క భర్తకి బి సోదరుడు. క్లియరా? వీళ్ళు మాట్లాడతలేదు, ఓకేనా? అంటే ఇప్పుడు మనం తీసుకున్న తర్వాత మళ్ళీ ఒక పాయింట్ చెప్తాడు, సెకండ్ పాయింట్. ఎఫ్ యొక్క తాత డి, ఎఫ్ యొక్క తాత డి, ఎఫ్ యొక్క తండ్రి ఏ. అర్థమైంది కదా? సో ఇది చదివేసినాం. ఇప్పుడు మనకు అర్థమైందామా నీకు? ఎఫ్ యొక్క తాత డి, ఎఫ్ యొక్క తండ్రి ఏ, ఈ స్టేట్మెంట్ ఇది మధ్యలో కలిపేసినాం. కానీ కండిషన్ చెప్తాను వాడు, అందులో ఏముండాలంటే, అందులో చెప్తాడు ముగ్గురు సోదరులు ఉండాలి అన్నాడు. ముగ్గురు సొంత సోదరులుగా, సోదరులు ఉంటే సరిపాయి. ఇప్పుడు మనం గమనిస్తే ఏ బీకి ఏమవుతాడు? బి ఏకి ఏమవుతాడు? సి ఎఫ్ని ఏమని పిలవాలి? సోదరు అని పిలవాలి. వీడొక సోదరుడు, వీడొక సోదరుడు, వీడొక సోదరుడు. ఎంతమంది సోదరులు మొత్తం? ముగ్గురు. అందులో ఈ మిస్టేక్ పడ్డది, ఎఫ్ రాసుకుందాన్ని, ఏబిఎఫ్. నేను కరెక్షన్ చేసిన డిటిపి దగ్గర మిస్టేక్ పడ్డది, నా మిస్టేక్ కాదు, రాసుకోండి. అర్థమైందా? ఇది వచ్చేసి మీకు డిగ్రీ లెక్చరర్ 2012 ఇచ్చిన క్వశ్చన్, ఇది పజిల్. ఓకేనా? ఇది
మలిపేచ్చేది అమ్మా. ఇచ్చిన కండిషన్ లోపల, ఇచ్చిన ఫజిల్ లోపల ముగ్గురు సోదరులు ఉండాలంటాడు. సోదరులు ఉండాలని ఇచ్చిన దాంట్లోనే ఒకవేళ ముగ్గురు సోదరులు కావాలంటే అలా ఎవరిని పురుషుని చేస్తావు నువ్వు చెప్పాలి. 6 వ్యక్తులు ఉన్నారు కదా, 6 వ్యక్తులల్లా వీడు భార్య అని చెప్పేసిండు, వీడు తాత అని చెప్పేసిండు, వీడు మగోడు అని చెప్పేసిండు, ఈమె ఆడామని చెప్పేసినాం క్లియర్ గా. ఇక్కడ బి. ఇప్పుడు వాడు ఏం చెప్తాడు, ఉన్న దాంట్లో సోదరులు కావాలంటే ఒక్కని లింగం నిర్ధారణ అవుతలేదు, వాడిని డిసైడ్ చేయాలి నువ్వే. ఇది ఫజిల్ అని చెప్తాను. అందుకే అలా ఎవడుంటే వాడికి ప్లస్ గుర్తేయాలి. అర్థమైందా? వాడు చెప్తాడు దాన్నే ఫజిల్ అన్నాం, స్టేట్మెంట్ విత్ ఫజిల్. ఓకేనా? ఆన్సర్ టు క్వశ్చన్ పోవాలి, అది విషయం. ఓకే, క్లియర్ అమ్మా? ఇది మలిపేయచ్చా? నెక్స్ట్ క్వశ్చన్ మలిపేస్తున్నా. మీరు మళ్ళీ ఒకసారి చెప్పాలని అవసరం లేదా? అర్థమైంది కదా? నువ్వు ఆలోచిస్తే అర్థమైంది. స్టేట్మెంట్స్ కి 3 స్టేట్మెంట్, మీకు ఇది ఒక్కదాన్ని మిక్స్ చేయడం ఇంపార్టెంట్ అమ్మా. ఈ మధ్యలో దీన్ని కూర్చొని పెట్టాలి అంతే. ఎవరిని? ఏని కూర్చొని పెడితే వీళ్ళిద్దరు లగ్గం అవుతుంది. సో ఈ బికి వీడు సోదరుడు అవుతాడు అప్పుడు. ఓకేనా? ఎఫ్ కిందకి ఆల్రెడీ సి ఉన్న కనుక సోదరుడు అవుతాడు. ముగ్గురు సోదరులు అక్కడ కన్ఫర్మ్ అవుతుంది. ఓకేనా? మలిపేస్తున్నామా? ఆమె ఎవరు అని అడుగుతాం కదా, మనం పోతా ఉంటే మనకు కనబడుతూ ఉంటే రోడ్డు పచ్చగా లోకం అంతా పచ్చగానే కనబడుతుంది కదా, ఎవరు అని అడుగుతాం కదా. ఇప్పుడు అదే అడుగుతాను. ఇక్కడ ఆ స్త్రీని ఒక అబ్బాయి పరిచయం చేస్తూ పురుషుడు ఇట్లా అంటాడు. ఎట్లా చూడు ఒకసారి. ఆమె తల్లి. ఎవరి తల్లి అంటే పరిచయం చేస్తున్న అమ్మాయి యొక్క తల్లి. ఆమె తల్లి నా అత్తగారి యొక్క ఏకైక పుత్రిక. ఇక నేను ఓకేనా, ఈమె గురించి పరిచయం చేస్తున్నా. ఎవరో ఒక అందమైన అమ్మాయి గురించి పరిచయం చేస్తున్నా నేను. ఓకేనా? ఆ పరిచయ క్రమంలో నేను ఏమంటానంటే, నేను ఈమె తల్లి. ఎవరి తల్లి? నేను డైరెక్ట్ చెప్తాను, ఆమె ఎవరో చెప్తలేను. డైరెక్ట్ ఈమె తల్లి అంటే ఇక్కడ తల్లి అని రాస్తున్నా. ఓకేనా? ఆమె తల్లి నా అత్తగారికి అంటున్నా. అంటే నా అత్త అంటే ఇండైరెక్ట్ గా ఈమెకి ఏం కావాలి? మాట్లాడతలేరు. భార్య అవుతుంది, గుర్తుపెట్టుకోండి. ఈమె తల్లి నా అత్తగారికి ఏకైక కూతురు. అర్థమైందా? మళ్ళీ ఒకసారి చూడమ్మా, కింద ఇచ్చిన దాంట్లో ఒకసారి గమనిస్తే ఆమె ఒకటే గమనించాలమ్మా. ఒకసారి గమనిద్దాం. ఇగో నేను, ఓకే, మా నాన్న, మా అమ్మ, నాన్న వాళ్ళ చెల్లి. నేను నా అత్త అనగానే డిసైడ్ చేయాలి. నేను ఏమని? మా అమ్మ, మా నాన్న వాళ్ళ చెల్లి అనుకుంటాను. ఓకే, నా అత్తగారి యొక్క ఏకైక కూతురు ఆమె. నా అత్తగారి యొక్క ఏకైక కూతురు అంటే ఆమె ఒక్కదాని గురించే మాట్లాడతాను. ఒక్కదే కూతురు అని చెప్తాను. ఈమె అత్త అవుతుంది అంటే, ఏకైక కూతురు అంటే అత్త కూతురు నాకు ఏం కావాలి? వదినైతే వదిన, మరదలైతే మరదలు, నాకు ఏం చేసుకుంటే పిల్లం కావాలి. అలా ఆప్షన్ ఏమిటో పెట్టుకొని పోతావు. లేదా ఒక్క నిమిషం, లేదు ఒక్క నిమిషం. నేను ఆమె తల్లి. ఒక్క నిమిషం. కూతురు అవుతుంది, రైట్. ఇంకొక పర్సన్ గురించి మాట్లాడుతున్నాం కదా. సారీ, చిన్న కరెక్షన్ అమ్మ. చూడు ఒకసారి. ఈమె గురించి మాట్లాడుతున్నాం కదా, ఈమె భార్య అయితే రైటే, కానీ ఈమెం కావాలి? బిడ్డ కావాలి. ఒకసారి చూడు, ఈయన గురించి ఎక్స్ అనే బిడ్డ కావాలి కదా. అర్థం కాలే? మళ్ళీ ఒకసారి చూడు. ఈ వై అనే పర్సన్ ఉన్నారు కదా అమ్మ, చూడు మళ్ళీ ఒకసారి విను క్లియర్ గా. ఇది మర్చిపో ఒకసారి. ఈమె ఎవరి గురించి మా సంబంధం లేదు. నేను ఏమంటానంటే, ఈమె తల్లి ఎవరైతే ఉందో వై అనే ఆమె తల్లి మా అత్తగారికి ఏకైక కూతురు అన్నాం. ఎవరు? ఈ వై వాళ్ళ తల్లి. అర్థమవుతుందా? వై వాళ్ళ తల్లి మా అత్తగారికి ఏకైక కూతురు అంటున్నా. అత్తగారని వెళ్తానంటే ఈమె లగ్గం చేసుకోవాలని కంపల్సరీ. నా అత్తగారికి అన్న. చూడండి అక్క, పాయింట్ చూడు ఒకసారి. ఓకేనా? నా అత్తగారు అంటే ఈమె నాకు ఏం కావాలి? భార్య కావాలి. మనం ఇక్కడ ఉన్నాం, కానీ ఆమెకు ఒక కూతురు ఉంది. ఈమె అంటున్నాం. సో వై ఈమెను ఏమని పిలవాలి? తండ్రి అని పిలవాలి. ఏమని పిలవాలి? బిడ్డ అని పిలవాలి. మళ్ళొకసారా? క్లియరా?
ఎనీ డౌట్ మళ్ళీ చెప్పాలా? మళ్ళీ ఒకసారి వినండి, పర్లేదు, నో ప్రాబ్లం. వై గురించి మాట్లాడుతున్నాం మనం, ఎక్స్ గురించి మాట్లాడుతున్నాం, వీళ్ళ గురించి మాట్లాడుతున్నాం. ఈమె డైరెక్ట్ ఎవరని అడిగినప్పుడు ఈ అమ్మాయి అంటున్నాం, ఈ అమ్మాయి వై అనే అమ్మాయి మనం ఊహించుకుంటున్నాం. వై అనే అమ్మాయి యొక్క తల్లి ఎవరైతే ఉందో మా అత్తగారి కూతురు అన్న, ఏకైక కూతురు అన్న. ఎవరి గురించి మాట్లాడినా? తల్లి గురించి మాట్లాడినా. కానీ వాడేమంటాడు, పిల్లకు నీకు సంబంధం ఏందని అడతాడు కింద. అది మర్చిపోతాం మనం. అర్థమైందా? సో ఇప్పుడు వీళ్ళిద్దరు ఏమైతారబ్బా? తండ్రి బిడ్డలే. ఓకేనా? ఎనీ డౌట్? క్లియరా? మళ్ళీ ఒకసారి చెప్పాలా? వెరీ గుడ్. నెక్స్ట్ క్వశ్చన్ చూడు. ఇక్కడ ఆగిన మనం ఇంత ముందు ఆగద్దు, ఆ కిందున్న అమ్మాయి గురించి మాట్లాడతాను. మనం ఆడిపోవాలి, ఆడిదాకా పోలే. నెక్స్ట్ పాయింట్ చూడు. ఎన్నోది? నెక్స్ట్ 7th. ఒక స్త్రీని చూపిస్తూ రాము ఇట్లా అన్నాడట, ఆమె తల్లి భర్త చెల్లెలు నాకు అత్త. అర్థమైందా స్టేట్మెంట్? ఆమె తల్లి భర్త చెల్లెలు నాకు అత్త అన్నాడు. అయినా ఆ స్త్రీకి ఎలాంటి సంబంధం ఉంది అంటాడు. ఓకే, చేయండి, ట్రై చేయండి. సోదరుడేనా? బాబాయా? బాబాయ్ కదా? రైట్. ఇప్పుడు మనం గమనించాల్సింది ఎవరు? ఒక ఎక్స్ అనే పర్సన్ తీసుకుందాం. స్టేట్మెంట్ ఎట్లా చెప్తా వెళ్ళిపోదాం ఒకసారి. ఫస్ట్ పరిచయం చేస్తాడు, ఒక పురుషుడు ఒక స్త్రీని పరిచయం చేస్తాడు. ఈమె భర్త అంటాడు, ఈమె భర్త. రామా? ఓకే, రాము గురించి మాట్లాడు. రాము ఇట్లా అంటాడు. ఓకేనా? ఆమె తల్లి. సో ఇక్కడ ఒక తీసుకుందాం, ఆమె ఎవరో మనకు తెలియదు, ఆమె ఎక్స్ అనుకుందాం. ఆమె తల్లి భర్త. ఓకేనా? తల్లి అంటండి ఇక్కడ. భర్త అంటే మనకు తండ్రి అనుకుందాం. వీడు ఎవరికి? ఈ అమ్మాయికి. మంచిగా వినాలి. ఆమె తల్లి భర్త అంటే ఎవరు? తండ్రి. ఓకేనా? చెప్తాడు వాడు, ఏమని చెప్తాడు? తల్లి భర్త చెల్లెలు. తల్లి భర్త చెల్లెలు. తల్లి భర్త చెల్లెలు. చెల్లెలు అంటే మనకేం కావాలి? మేనత్త కావాలి. ఏ అత్త కావాలి? మేనత్త కావాలి. అత్త అన్నది పట్టిగానే ఇంటికి రావాలని అత్త అత్త అన్నది. ఓకే, చెల్లెలు నాకు అత్త. ఓకేనా? ఇజ్ ఇట్ క్లియర్? ఇప్పుడు వాడే చెప్తాడు కదా. సో ఇప్పుడు ఈమె రిలేషన్ ఏంది అని అడుగుతాడు ఇక్కడ మనం గమనిస్తే. ఒకసారి గమనిస్తే తండ్రితో తీసుకున్నాం అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ వీడు ఇక్కడ మనకి ఏమవుతాడు? ఆమె కదా. ఓకేనా? సో మనకేమైతే ఇక్కడ రిలేషన్ రాము పరిచయం చేస్తాడు. మళ్ళీ వినాలి మంచిగా క్లియర్ గా, అర్థమవుతుందా? రాము పరిచయం చేస్తాడు. అబ్బా, రాము పరిచయం చేస్తాడు. అసలు ఇండైరెక్ట్ గా వాని యొక్క చెల్లె గురించే చెప్తాడు. నీకు అర్థమైతలేదు. నువ్వు అనుకుంటా నువ్వు అత్త గురించి ఆలోచిస్తావు, అత్త కొడుకు కావచ్చు అని. కొంతమంది ఇసిరి అప్పుడే ఆడికెళ్ళి మేనత్త అనగానే మేనత్త కొడుకుంటే వాడు బావ అవుతారు కదా అని ఆలోచన లేదు. అక్కడ దాకా ఓకు నువ్వు ఇప్పుడే. వీడు అంటాడు రాముగాడు ఆమెను చూసుకుంటా, ఈమె తల్లి తండ్రి. ఓకేనా? చెల్లి నాకు అత్త అవుతుంది. చెల్లి అత్త అవుతుంది అంటే వీడు ఎవరి కొడుకు? తండ్రి కొడుకు. అర్థమైంది ఆ పాయింట్? అంతేగాని డైరెక్ట్ గా పోయి ఒక మేనత్త అన్నాడు కదా సార్, మేనత్త అంటే బావ కావాలి కదా అనతను. సో వీడు చెప్పేది మాత్రం క్లియర్ చెప్తాడు. ఆమె తల్లి యొక్క భర్తకు చెల్లె నాకు మేనత్త అవుతుంది. చెల్లె మేనత్త అవుతుంది అంటే ఈడేం కావాలి? తండ్రి కావాలి. తండ్రి యొక్క భార్య ఏం కావాలి? అవ్వ కావాలి. అవ్వ యొక్క బిడ్డ ఏం కావాలి? చెల్లె కావాలి. లేదు ఉందా? ఓకేనా? అర్థమైందా? ఇది వచ్చేసి అమ్మ ఏపీఎస్ఐ మెయిన్స్ 2016 అడిగింది, 2016లో. ఇవన్నీ ప్రీవియస్ క్వశ్చన్స్ ఇట్లే ఉంటాయి. మీరు అనుకున్నంత ఈజీగా ఉంటాయి. మనం పేపర్ తయారు చేసుకుంటే నేను తయారు చేసుకున్నాను, నాకు నచ్చినన్ని తయారు చేస్తా. కానీ వాడు తయారు చేసింది అనుకో, ఎవరికి నచ్చితే తయారు చేయడు. ఒళ్ళు మంట దాకా తయారు చేస్తారు వాడు. అది గుర్తుపెట్టుకోవాలి. అర్థమైంది ఈ పాయింట్? నెక్స్ట్ క్వశ్చన్ చూడమ్మా. ఎన్నో తల్లి? 8th. ఏమొచ్చింది ఆన్సర్? పరిచయం చేస్తాడు. ఓకేనా? స్త్రీని పరిచయం చేసుకుని అంటాడు. ఈమె భర్త. ఎవరి భర్తనో తెలియదు. ఈమె ఉంటది కదా, ఈమె భర్త. ఈమె భర్త నా తల్లికి, దీని భర్త, ఈ అమ్మాయి భర్త నా తల్లికి ఏకైక పుత్రుడు అంటే నేనే కదా. నువ్వు ఎవర్రా అంటే రేటు నా పిల్లమని చెప్పకుండా దాని మొగుడు నా తల్లికి ఏక కొడుకు అని చెప్పిన. అర్థమైందా? అది విషయం. సో తల్లి ఇక్కడ రాసుకో, తల్లికి ఏకైక కొడుకు అంటే ఎవడు? వాడే. ఈ పర్సన్ వచ్చినా కూర్చున్నాడు అంతే.
బదినాన్ని విత్తనం ఎవరు మా తల్లి వెళ్ళాలని పట్టుకొని చూడు పుణ్యం ఉంటుంది. అందుకే చెప్తున్న స్టేట్మెంట్స్ చాలా జాగ్రత్త చేయాలి. మనకి వచ్చినట్టే అనిపిస్తుంది, ఎగిరిపోతుంది. కొన్నిసార్లు రాసుకోవాలి స్టేట్మెంట్. అసలు ఏమంటాడు, ఈమె భర్త అన్నప్పుడు ఈమెను రాయి, అనుకో భర్తను రాయి. రాత్రి పోయేది ఏం లేదు కదా, భర్త తల్లి అన్నాడు. తల్లి తర్వాత ఏకైక కొడుకు అంటే వాడే కదా పరిచయం చేసుకున్నాడు. ఈమె భర్త అంటే ఆమెను సంబోధిస్తున్న అర్థం డైరెక్ట్ గా. అంటే ఈమె దగ్గరనే ఉంది మ్యాటర్ అంతా, అది గుర్తుపట్టాలి. ఓకేనా? నెక్స్ట్ పాయింట్ 9 చేసిరా, అక్కడ భర్తే వస్తుంది ఆన్సర్. ఓకేనా? 9 కూడా భర్తే వస్తుంది, ఇబ్బంది పడని అవసరం లేదు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇది చేసిరా, వెరీ గుడ్. చేస్తే మంచోళ్ళు, చేయకపోతే ఇంకా మంచోళ్ళు. రెడీయా? రైట్, ఒకసారి చూద్దాం. ఏబిసిడిఎఫ్ లో ఇక్కడ గుర్తు తెచ్చుకోవాలి ఒకసారి. ఎప్పుడైతే ఏబిసిలు కనబడతాయో నువ్వు చాలా టాపర్ అని నాకు తెలుసు, బట్ కాకపోతే గుర్తు పెట్టుకో, టాపర్ అయినా సరే ఎంత పెద్ద తోపు అయినా సరే పక్కన ఏబిసిడిఎఫ్ అన్నప్పుడు పటం రాస్తున్నప్పుడు ఏదైతే రాస్తున్నావో ఏబిసిడిఎఫ్లు రాసుకోవాలి పక్కన, గుర్తు తెచ్చుకో. వచ్చి రిలేషన్ వచ్చినాక కొట్టేసుకుంటూ పోతావు వాడిని. ఎందుకంటే కొన్నిసార్లు మధ్యలో కూడా మిస్ అవుతాడు, వారి గురించే క్వశ్చన్ అడతాడు. నువ్వు మళ్ళీ ఇటువా అని చెప్పేసి నీకు అర్థం కాదు, మళ్ళీ తిరుగుతావు క్వశ్చన్ తయారెత్తావు. సో అట్లా ఏదు. ఓకేనా? రైట్. ఏబిసిడిఎఫ్ లో కుటుంబంలో సభ్యులు వారంతా కలిసి ప్రయాణం చేస్తున్నారు, ఏడుకో పోతారు వాళ్ళంతా. ఓకేనా? బి సి యొక్క కుమారుడు, మంచిగా వినాలి. బి సి యొక్క కుమారుడు, బి అనేవాడు సి యొక్క కుమారుడు. ఓకేనా? బి అనేవాడు సి యొక్క కుమారుడు. ఓకేనా? కానీ అంటాడు అంటే ఆగు అని అర్థం. కానీ సి బికి తండ్రి కాదు, తండ్రి కాదంటే తల్లి కావాలని అర్థం. అంతేనా అమ్మా? తల్లి కాదనడా? తల్లి కాదంటే ఏమవుతుంది? తండ్రి అవుతుంది. ఓకే, రైట్, నో ప్రాబ్లం. తల్లి అయితే తల్లి, తండ్రి అయితే తండ్రి. తల్లి కాదు అంటే తండ్రిని తీసుకో, తండ్రి కాదంటే తల్లిని తీసుకో, అంతే ఆప్షన్. కానీ అన్నప్పుడు కొద్దిగా నువ్వు ఆగాలి. నెక్స్ట్ పాయింట్ చూడు. ఆ తర్వాత నెక్స్ట్ ఏమన్నాడు? ఏ మరియు సిలు పెళ్ళైన జంట. ఏలు మరియు డి ఏ యొక్క కుమార్తె. డి అనే వ్యక్తి ఏ యొక్క కుమార్తె. డి ఏ యొక్క కుమార్తెన, ఏ డి యొక్క కుమార్తెన? డి ఏ యొక్క కుమార్తె. ఇందుకేనా? డిఏనా మైనసేనా? ఒకసారి గుర్తుపట్టాలి. వీడు అవ్వ తండ్రి కొడుకు, ఇది తల్లి బిడ్డ. వీడు అయ్య కూచి, ఇది అవ్వ కూచి. గుర్తు తెచ్చుకో, ఎందుకంటే వీళ్ళిద్దరు లగ్గమైంది మర్చిపోతాను. ఒకళ్ళు నాన్న కూర్చుంటారు, వాళ్ళు అమ్మ కూర్చుంటారు. వీడు అందుకే ఈ ఫజిల్లో మనకు జరిగేది అదే. నాన్న కూర్చుని అమ్మ కూర్చుని మనం మర్చిపోతాం. వీడు నాన్న కూచి, వీడు అమ్మ కూచి. ఈ ఇద్దరు కూచీలకు మధ్యలో సంబంధం ఉంటది, అదే అన్న చెల్లెల సంబంధం. మర్చిపోతారు రిలేషన్. ఎప్పుడైతే కన్ఫర్మ్ అవుతో మధ్యలో గీత పడాయి, దరిద్రం పోతుంది మనకు. నెక్స్ట్ పాయింట్ చూడు. ఆ తర్వాత ఏమన్నాడు? ఎఫ్ ఈ యొక్క సోదరుడు. ఎఫ్ అనేవాడు ఈ యొక్క సోదరుడు. అంతేనా? ఇదేనా? ఇది కన్ఫర్మ్ అయిందా? ఎఫ్ బి యొక్క సోదరుడు అన్నాడా? అంటే ఓకే, రైట్, ఇస్ ఇట్ క్లియర్. ఇది మనకు వచ్చిన మ్యాప్. అంతే వచ్చిందా, వేరే వచ్చిందా? అయ్యో ఇప్పుడు చూడాలి ఏమున్నదో చూడదు. ఇక ఆ కుటుంబంలో ఎంతమంది పురుషులు ఉన్నారు? ఒకటి మిగిలిన ఎక్కలు మిగిలిన, ఇక 1, ఇక 2, ఇక 3, ఇక 4. వాళ్ళు మిగిలిన తల్లతాలు 2 వ్యక్తం మళ్ళీ అడుగుతాను, 3 అంటాను. నెక్స్ట్ పాయింట్. ఈ యొక్క తల్లి ఎవరు? ఇంతకుముందు చెప్పిన చూడు, వీరికి సంబంధం పెట్టిండు, వీరికి నాకు సంబంధం లేనద్దు మళ్ళా, ఎందుకంటే ఇటు ఓవర్ రిలేషన్. తల్లి ఏ. నెక్స్ట్ పాయింట్ చూడు. ఏకి ఎంతమంది పిల్లలు ఉన్నారు? ఎఫ్ బి డి. నెక్స్ట్ చెప్తాను తర్వాత. ఈ యొక్క భార్య ఎవరు చెప్పచ్చా? ఈకి లగ్గమైందా? ఆ లగ్గం కాకపోయినా వీటి పక్క పండి మనం ఊపులో ఉంటాం, పక్కన ఆ సీన్ చంపేస్తాం. ఎందుకంటే ఆప్షన్ సీ ఉంటుంది చూడు క్రింద. ఒకసారి ఉందా? లేదు. ఉంటే ఏమవుతారని అడిగిండా? చెప్పలేమా? ఈ యొక్క భర్త ఎవరంటే చెప్పలేము, కాన్ఫిడెంట్. ఓకే, నెక్స్ట్ పాయింట్. తర్వాత ఈ డీకి ఏమవుతాడు? ఈ అనేవాడు మంచిగా వినాలి. డి ఈకి ఏమవుతాడు అన్నాడా? ఈ డీకి ఏమవుతాడు అన్నాడా? డీకి ఏమవుతాడు? డీకి కీ అంటే ఇక్కడ నుండి వినాలి, గుర్తు తెచ్చుకో. పాయింట్ చూడాలి. ఈ డీకి ఏమవుతాడు? డీకి అంటే కీ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది, డి దగ్గర. ఆ కీ కూడా పెట్టిన కూసో. ఇప్పుడు మనం మీకు చూడ ఏమైనా వెళ్తావా? ఏమైనా వెళ్తామని బాబాయ్ లేదనుకో, వాళ్ళ అంకుల్ అని ఉంటుంది. ఆ ఉంటే డిక్ చేయాలి. బాబాయ్ని అంకుల్ అంటాం మనం. ఈ మధ్యలో ఆంటీ అంకుల్ అంటే ఫీల్ అవుతారు పిన్ని వాళ్ళు. అట్ట వెళ్తారు, ఆ పిన్ని అని అంటారు కదా. ఇంగ్లీష్లో 2 ఒకటే అవ్వ అడగాలి. అత్తనైనా పిన్ని అంటాం, అమ్మనైనా పిన్ని అంటాం మనం. ఇస్ ఇట్ క్లియర్? రైట్. సునీల్ అనే వ్యక్తి కేశవ్ యొక్క కుమారుడు. ఓకేనా?
సిమ్రాన్ కేశవ్ యొక్క చెల్లెలు మరియు తన కుమారుడు. ఇది ఎందులో వచ్చిందమ్మా అంటే సీజీఎల్ ఎగ్జామ్ లో వచ్చిందమ్మా. ఈజీగానే ఉన్నది చూడండి ఒకసారి. చేసిరా? టైం లేదు సార్, అంత టైం ఉంటుందా సార్? మీరు ఏం మాట్లాడతారు సార్? రైట్, చూద్దాం ఒకసారి. సునీల్ అనే వ్యక్తి కేశవ్ యొక్క కుమారుడు. సునీల్ అనే వ్యక్తి ఎవరి కుమారుడట? కేశవ్ కుమారుడు. ఓకేనా? రైటేనా అమ్మా? సునీల్ కేశవ్ కుమారుడు. ఓకే, నెక్స్ట్ పాయింట్ ఏం చెప్పింది చూడమ్మా. సిమ్రాన్ అట కేశవ్ యొక్క చెల్లెలు. సిమ్రాన్కు చెల్లు ఉందా? కేశవ్ చెల్లునా? ఓకే, అంతేనా? నెక్స్ట్ పాయింట్ చెప్పిన తర్వాత మరియు తన కుమారుడు మారుతి. సిమ్రాన్ కేశవ్ యొక్క చెల్లెలు అన్నాడు. స్టేట్మెంట్ కంటిన్యూ అవుతుంది చూడండి ఒకసారి. సిమ్రాన్ కేశవ్ యొక్క చెల్లెలు అన్నాడు అని మరియు అంటాడు. తన కుమారుడు మారుతి అంటాడు. ఎవరి కుమారుడు? మారుతి. సిమ్రాన్ కుమారుడు మారుతి. నువ్వు కదిలే మధ్యలో కట్ చేసి కేశవం గారు కలిపావు. కలుపుతో ఊపులా తెలియదు, అది అర్థమవుతుందా? స్టేట్మెంట్ చూడు ఒకసారి. సిమ్రాన్ అలా కామా ఉంది, ఆమె గురించే మాట్లాడుతున్న అర్థం. సిమ్రాన్ కేశవ్ యొక్క చెల్లెలు. ఓకే, మరియు తన కుమారుడు. తన కుమారుడు ఎవరి కుమారుడు? సిమ్రాన్ యొక్క కుమారుడు. అది ఎవరు సరేనే? మారుతి. ఓకేనా? సో ప్లస్ మైనస్ ప్లస్. ఆ తర్వాత కుమార్తె ఎవరు? సీత. సీత వచ్చేసి కుమార్తె. ఓకేనా? మైనస్. అంటే మరి వీళ్ళిద్దరు ఏమవుతారు? మరి మధ్యలో బొట్టు పెట్టాలి కదా వాళ్ళకు, పెట్టేసాం. తర్వాత ప్రేమ్ మారుతి యొక్క మేనమామ. ప్రేమ్ గాడు ఎక్కడున్నాడు? ఎక్కడో పైన ఉండాలి, కానీ మారుతికి మేనమామ అంటాడు. ఎవరికి మేనమామ? మారుతికి మేనమామ కావాలంటే సిమ్రాన్ వచ్చేసి, ఓకేనా? అట్లా కాదు నేను చెప్పేది, మీరు అన్నది రైతే, ఒకసారి వినండి. వీరికి మేనమామ కావాలి. ఓకేనా? ఇప్పుడు సిమ్రాన్కి ఎవరు ఉండాలి? అన్న ఉండాలి, సోదరుడు ఉండాలి. ఉంటే మనకి ఏమవుతాడు? మేనమామ అవుతాడు. ఒకసారి మనం గమనించకూడదు. మేనమామ అన్నాడు. మామ అంటే ఇడిదికత్వం జనరల్ గా, కానీ వాడు ఏమన్నాడు? మేనమామ అంటాడు. ఇజ్ ఇట్ క్లియర్? అంటే 100% ఎవరికి పెట్టాలి రిలేషన్? సిమ్రాన్కి పెట్టాలి. ఎవరి పేరు మారితే? ప్రేమ్. ప్లస్సే కదా? ఇంతేనా? ఇంతేనా? సెట్టింగ్ ఇంకేమైనా ఉందా? లాస్ట్కి ఏమన్నాడు? అయినా సునీల్ అనే వ్యక్తి మారుతికి ఏమవుతాడు? మారుతికే ఏమవుతాడు అంటే మారుతి ఎక్కన్నాడు? కింద. సునీల్ అనే వ్యక్తి ఏమవుతాడు? మరి చెప్తలేరు. అలా ఏమున్నది? కజిన్ ఉందా? రెడీయా? నెక్స్ట్ ఏంటమ్మా? పోలీసు వాళ్ళు జాగ్రత్త. మనకు ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ ఉద్యోగానికి గివ్వే అడుగుతాడు స్టేట్మెంట్స్. ఏమడతాడు? ఈ స్టేట్మెంట్స్ అడుగుతాడు. ఫస్ట్ క్వశ్చన్లో పోయేటప్పుడు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చూద్దాం. ఒకసారి ఇది వాళ్ళు పెట్టు. మామూలు క్వశ్చన్ రాస్తా, దాన్ని చూసిన తర్వాత పోదాం. ఓకేనా? జరుగుతాడు. స్టడీ చేసింది కదా, అంటే ఇద్దరు పెట్టున్నాడు మరి. బాహుబలి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒకసారి గమనించాలి. క్వశ్చన్లో లేదు, ఒకసారి చూడాలి. క్వశ్చన్ పేపర్ లేదు, కొత్త చూడు ఒకసారి. రైట్. అర్థమైందా? A+B, A-B, A×B, A/B. ఓకేనా? ఇది వాస్తవం అనుకుందాం. ఇదేంటంటే ఏ ఒక్క కుమారుడు బి. అమ్మ ఎవరు? ఏ ఒక్క కుమారుడు బి. మళ్ళా సేమ్ A-B అంటే ఏ ఒక్క కూతురు, సారీ ఏ ఒక్క భార్య లేదా ఒక్క నిమిషం, ఏ ఒక్క సోదరి బి. ఓకేనా? నెక్స్ట్ ఏ ఒక్క సోదరుడు బి. ఓకేనా? నెక్స్ట్ ఏ ఒక్క భార్య బి అనుకుందాం. 4 స్టేట్మెంట్లు ఇచ్చేసిన మీకు, చూడాలి ఒకసారి. A+B అంటే ఏ ఒక్క కుమారుడు బి. A-B అంటే ఏ ఒక్క సోదరి బి. A×B అంటే ఏ ఒక్క సోదరుడు బి. A/B ఏ ఒక్క భార్య బి. ఇక్కడ ఇంకో విషయం గుర్తుపెట్టుకోవాలి, స్టేట్మెంట్ మారుతుంది. చూడు, ఏకి కుమారుడు బి. అర్థమైందా క్వశ్చన్? ఏ ఒక్క కుమారుడు బి కదా, ఏకి కుమారుడు బి. ఏ బి కుమారుడు అవుతాడు అంటాడు. లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ చూడు, ఇట్లా కూడా వస్తుంది స్టేట్మెంట్. చూడాలా ఒకసారి చెప్పిన బోర్డు మీద చూడు. ఏ ఒక్క కుమారుడు బి అన్న అంటే ఒకసారి గమనిస్తే ఏ ఒక్క కుమారుడు బి.
అంతే కదా. నేనంటున్నా ఏ బికి కుమారుడు అంటున్నా. ఏవసత్వం చూడండి ఒకసారి స్టేట్మెంట్. మనం ఇట్లా కనబడుతుంది లేకపోతే అట్లా కనబడుతుంది. కామా కనబడి ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి. ఎస్ఐలకు ఇట్నే అడుగుతుండే ఎక్కువ. అర్థమవుతుందా? ఇప్పుడు నేను ఏమంటున్నా ఏ బికి కుమారుడు. అర్థమైందా? దానికి మీనింగ్ దీనికి మీనింగ్ మారిందా? ఈడ ఏ యొక్క కుమారుడు బి అని వచ్చింది. కామా పెడితే ఏ బికి కుమారుడు అంటున్నాం. ఇది మారింది ఇక్కడ ఆప్షన్. సో ఇట్లా ఇస్తేనేమో ఇట్లా రిలేషన్ వస్తుంది, కామా ఇస్తేనేమో ఇట్లా వస్తుంది. గుర్తుపెట్టుకో రిలేషన్. సో నువ్వు ఆగమాగం చేయొద్దు. అది ఏమి ఇస్తే అదే రావడానికి ట్రై చేయాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం అనుకుందాం. చూడు ఒకసారి ఏ యొక్క కుమారుడు బి అన్నాడు కదా. ఏ యొక్క కుమారుడు బి. ఓకేనా? స్టేట్మెంట్ ఇవ్వాలి కదా. క్వశ్చన్ చూద్దాం ఒకసారి. పి ప్లస్ క్యూ మైనస్ ఆర్ డివైడెడ్ బై ఎస్ టీ. చూడాలి ఒకసారి, ఇంపార్టెంట్ అమ్మా. పి ప్లస్ క్యూ మైనస్ ఆర్ ఇంటూ ఎస్ డివైడెడ్ బై టీ. ఇది స్టేట్మెంట్ అమ్మా. ఇప్పుడు ఇచ్చిన దాన్ని తీసుకొచ్చి ప్రతిక్షేపించాలి. అర్థమైందా? ఒకసారి మనం గమనిద్దాం. ఇది ఇచ్చినప్పుడు ఏం చేయాలంటే ప్రతిసారి నువ్వు తీసుకోవాల్సింది రెండు తీసుకోవాలి. ఎన్ని తీసుకోవాలా? ఇప్పుడు ఫస్ట్ తీసుకోవాల్సింది ఏది? ఇది ఒక్కటే తీసుకోవాలా. పి ప్లస్ క్యూ. మనకు తెలుసు పి ప్లస్ క్యూ ఎక్కడ ఉంది? ఏ ప్లస్ బినే మనం ఏమనుకుంటున్నాం? పి ప్లస్ క్యూ అనుకుంటాం. ఇక్కడ పి రాస్తున్నావు, ఇక్కడ క్యూ రాస్తున్నావు. అర్థమైందా? ఇగో పి క్యూ. ఇప్పుడు దీన్ని చదువు. ఇప్పుడు ఈ యొక్క కుమారుడు క్యూ, ఈ యొక్క కుమారుడు క్యూ. ఓకేనా? క్లియరా? కుమారుడు అంటే ఏం గుర్తేయాలి? ప్లస్. ఇప్పుడు మైనస్ ఉంది కదా, మళ్ళీ క్యూ మైనస్ ఆర్ ఉంది కదా, మళ్ళీ ఏం తీసుకోవాలి? ఇవి రెండే తీసుకోవాలి. ఓకేనా? మైనస్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. ఇగో మలిపేస్తున్నా. క్యూ యొక్క సోదరి ఆర్, క్యూ యొక్క సోదరి ఆర్. ఓకేనా? క్లియరా? నెక్స్ట్ స్టేట్మెంట్ లోపల ఆర్ ఇంటూ ఎస్ తీసుకోవాలి. ఓకేనా? ఆర్ ఇంటూ ఎస్ ఎక్కడ ఉంది? ఇక్కడ కదా. అంటే ఆర్ ఎస్. అంతేనా? ఆర్ యొక్క సోదరుడు ఎవరు? ఆర్ యొక్క సోదరుడు ఎస్. ఓకేనా? నెక్స్ట్ లాస్ట్ చూడు, ఎస్ డివైడెడ్ బై టీ. మళ్ళీ రెండు తీసుకోవాలి. ఇవి రెండు అంటే ప్రతిసారి మనం ఏం తీసుకున్నాం? రెండు తీసుకున్నాం. సో ఇక్కడ ఏం తీసుకోవాలా? ఎస్ టీ. ఎస్ యొక్క భార్య ఎవరు? టీ. అంటే ఆరో మార్క్. అర్థమైంది ఇప్పుడు స్టేట్మెంట్? ఇది ఎట్లా చేయాలో అర్థమైందా? మాట్లాడతలేదు. సో ఈ రెండు తీసుకొని ఇలా ప్రతిక్షేపించుకుంటూ చూడాలి. ఆగం చేయొద్దు. ఒకవేళ నీకు కష్టం అయితే నీకు క్వశ్చన్ పేపర్ ఉంటుంది. క్వశ్చన్ పేపర్లో డైరెక్ట్గా దాన్ని కొట్టి చిన్నగా పెన్సిల్ తీసుకుపోతావు కదా, ఆ ఏ ప్లేస్లో ఏం చేయాలా? పీ రాయి. ఆడ బీ ప్లేస్ ఏం రాయాలా? క్యూ రాయి. అప్పుడు చదువు నీకు ఈజీ అవుతుంది. అంతే, టైం ఉంటుంది. నీకు గుర్తుపెట్టుకో. పేపర్ నువ్వు అనుకుంటున్నావు కదా, నువ్వు 200 మార్కుల పేపర్ ఎస్ఐకి అయితే 200 మార్కుల పేపర్లో ఎన్ని ఎత్తే ఒకరు వస్తుంది? 130 అయితే జాబ్ వస్తుంది ఎస్ఐ. 130 యాక్యురేట్గా చేస్తే 120 క్వశ్చన్లు ఖచ్చితంగా అయితే ఒకరు వస్తుంది. 120 అయితే చాలు, ఎక్కువ వద్దు. ఎన్ని ఇవ్వాలా? 120. అంటే 120 ఇవ్వాలంటే మనకి ఎన్ని గంటల టైం? 3 గంటలు. ఎన్ని గంటల టైం? 3 గంటలు. ఆ 120 3 గంటలు చేయాలంటే మనకు ఒక నిమిషం నడుస్తుంది. క్వశ్చన్కు నిమిషం నడుస్తుంది. ముట్టుకుంటే ఆన్సర్ పడాలి అంతే. క్వశ్చన్ చూడంగానే చేస్తావు అనుకుంటేనే చేయాలి. అంటే మిగతా 80 క్వశ్చన్లు ఏం చేస్తావు? సరిపోవు. కళ్ళు మూసుకుని రెడీ చేస్తావు, బట్టి సరిపోతే చెక్ చేస్తావు. అర్థమవుతుందా? అంటే 80 క్వశ్చన్లలో ఓ 20 రైట్ కావా? అయిద్దా కావా? అదో ఆలోచించు. అంటే 120 చేసేటప్పుడు 20 యాడ్ అవుతాయి. ఆ 20 ఎట్లా యాడ్ అయితే తర్వాత చూద్దాం. అర్థమైందా? క్లియరా? మీకు చెప్పింది. అంతేగాని సార్ 200 క్వశ్చన్లు 200 తూర్పాల పట్టాలి, మొత్తం మార్కులన్నీ వేసుకొని పోవాలి గుంగట్లా అంటే రావు. సో 2 క్వశ్చన్లు కావాలనే ఆలోచన కూడా తప్పది. కొన్ని క్వశ్చన్లు వదిలిపెడితే కూడా జాబ్ వస్తుంది, గుర్తుపెట్టుకో. ఇస్ ఇట్ క్లియర్? ఇది అర్థమైనట్టేనా? షూరా? క్వశ్చన్ నెంబర్ది ఇప్పుడు ఇక ఎన్నో బేటా? 17. ఏం కాదు తల్లి, రైట్. ఏ ప్లస్ బి డివైడెడ్ బై సి ఇంటూ డి సమాసంలో డికి ఏతో సంబంధం ఏదంటాడు. ఓకేనా? అంటే ఇచ్చిన రిలేషన్ని ఒకసారి మనం మాడిఫై చేసుకుంటే ఏమొస్తుంది చూడాలి ఒకసారి. ఓకేనా? రెడీయా? ఎక్కువ చూడద్దు, నవ్వద్దు, మంచిది కాదు ఆరోగ్యానికి. రైట్. చూడు ఒకసారి. ఏ ప్లస్ చూడాలమ్మా. ఏ ప్లస్ బి డివైడెడ్ బై సి ఇంటూ డి. ఇదేనా అమ్మా? చూడాలి ఒకసారి. రైట్. ఇప్పుడు చెప్తాను చూడమ్మా. ఏ ప్లస్ బి అంటే అర్థమైందమ్మా? పైన చూడు ఒకసారి, మాట్లాడాలి. ఈ యొక్క తండ్రి
ఏ. ఒకసారి గమనిస్తే ఇందులో మనం గమనించాల్సింది చూడమ్మా, అక్కడ ఏ ప్లస్ బి పెడతావు కదా, అంటే ఏ యొక్క తండ్రి ఎవరైతారు సార్ బి యొక్క తండ్రి ఏ సార్. అమ్మ అట్లా కాదమ్మా నేను చెప్పేది, ఒక్క నిమిషం అలా రివర్సల్ ఇచ్చిండా, ఓకే నో ప్రాబ్లం, అందుకే అంటే రాస్తాను ఒకసారి ఎందుకైనా మంచి, ఓకేనా. నెక్స్ట్ పి మైనస్ క్యూ, క్యూ యొక్క సోదరుడు పి రెడీయా. చూడు ఒకసారి, ఇదే కదా మన స్టేట్మెంట్ ఇచ్చింది, పి ప్లస్ క్యూ అనగా ఇంతమంది మనం చూడండి, ఇంతమంది చెప్పినా కదా మీకు, మనం ఇంతమంది ఫస్ట్ మోడల్ ఒకలాగా చెప్పినాం, ఏ ఒక కుమారుడు బి అని చెప్పినాం, తర్వాత ఏ దగ్గర కామా వెయిటింగ్ కూడా చెప్పినాం, ఇది మూడో మోడల్ వచ్చినోళ్ళు. పి ప్లస్ క్యూ అంటే క్యూ యొక్క తండ్రి పి అని అర్థం. ఇప్పుడు మనం ఏం చేయాలి సార్, ఏ ప్లస్ బి ఉంది కదా, ఇక్కడ ఏ పెడుతున్నా ఇక్కడ బి పెడుతున్నా, అంతేనా. ఒక్క నిమిషం, క్యూ ఉందా ఫస్ట్ ఇక్కడ, రైట్ ఓకే. బి యొక్క తండ్రి ఏ. ఇప్పుడు మనం బిని తీసుకుంటున్నాం, బి యొక్క తండ్రి ఎవరమ్మా, ఓకేనా. నెక్స్ట్ మళ్ళీ తీసుకుంటాం, ఇక్కడ చూడమ్మా క్యూ, ఓకేనా. బి మైనస్ ఏముందమ్మా, మైనస్ ఉందా, బి డివైడెడ్ బై సి కింద ఉందా, డివైడెడ్ బై, ఇక్కడ బి సియా సి, ఓకే ఓకే నో ప్రాబ్లం, రైట్ ఓకే. ఇప్పుడు ఏమన్నా సి యొక్క ఏమైతే చూడండి ఒకసారి, సి యొక్క తల్లి, సి యొక్క తల్లి ఎవరు వచ్చేస్తారు, బి అవుతారు. సి యొక్క తల్లి వచ్చేసి బి, సి యొక్క తల్లి బి అంటే పైకి కదా, ఓకే. సో మైనస్, ఇస్ ఇట్ క్లియర్. నెక్స్ట్ పాయింట్ చెప్తాను చూడ తర్వాత, ఎన్నదమ్మా, సి ఇంటూ డి, ఇదేనా, ఓకే. సి ఇంటూ డి ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది కదా. సో ఇప్పుడు మనం తీసుకోవాల్సింది ఫస్ట్ ఏం తీసుకోవాలా, డి తీసుకోవాలి, డి తీసుకుంటావు, సి తీసుకుంటావు, ఓకేనా. ఇప్పుడు గమనిస్తే డి యొక్క సోదరా, అంతేనా, డి యొక్క సోదరు ఎవరు, సి, డి యొక్క సోదరి సి, క్లియరా. ఇక్కడ రిలేషన్ ఉందా ఏమన్నా మనకు, ఇంతకుముందు చూడ ఒకసారి 3 మోడల్స్ కావాలన్నా మనకు. ఫస్ట్ మీకు చెప్పిన మోడల్ ఏమో డైరెక్ట్గా ప్లస్ చెప్పిన ఒకటి, సెకండ్ వచ్చేసి డైరెక్ట్గా రివర్స్ చెప్పిన, ఇప్పుడు ఇంకా రివర్స్ ఇచ్చిండు, పీ ప్లస్ క్యూ అంటే ఫస్ట్ క్యూ ఇచ్చి తర్వాత పీ ఇస్తాడు, అంటే ఎన్ని మోడల్స్ కావాలంటే మనకి ఇప్పుడు 3 మోడల్స్. ఆ ఏ రకమైన మోడల్ అని చూసుకొని చేయాలా, ఓకేనా. ఇప్పుడు రిలేషన్ అడిగి అందరూ, డీకి ఏతో గల సంబంధం ఏది అంటాడు, ఇక్కడ నుంచి పైకి డీకి అంటే ఇక్కడ కీ పెట్టి అడుజుడి, ఇక్కడ వీళ్ళు వచ్చేసి చెల్లె, అమ్మ, తాత, నాన్నట, అమ్మ వాళ్ళ నాన్న, రైట్ ఓకే. క్లియరా ఇది. సో ఈ స్టేట్మెంట్స్ 3 రకాలు చెప్పినాం. మళ్ళీ ఒకసారి చూడు, ఇక్కడ ఈమె తల్లి, ఈమె సోదరి, సోదరి వాళ్ళ తల్లి అవ్వ, అవ్వ వాళ్ళ నాన్న తాత, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చేయండి, అలా ఏమొచ్చింది ఆన్సర్, అంకులా, ఓకే. కట్ట వచ్చిందా, డౌట్ ఉందా, రాలేదా, ఎంతమందికి వచ్చింది ఆన్సర్, మిగతా వాళ్ళకు చేయలేదా, చేస్తారు, సేమ్ ఇదే మోడల్లో ఉంటుంది, ఓకేనా. మోడల్ సేమ్ యాజ్ ఇస్ మోడల్ చేయాల్సిందే. క్వశ్చన్ పేపర్ లేదా మీ దగ్గర, తీసుకోవాలా అజ్జుగాని అడిగి. నెక్స్ట్ లాస్ట్ చూడు, లాస్ట్ క్వశ్చన్ చూడు, క్వశ్చన్ పేపర్ లోపల తీసుకోవాలి కదా, అంటే ఒకరు వస్తే ఒకరు వస్తలేరా, రెడీయా. లాస్ట్ చూడమ్మా ఫజిల్ ఇంపార్టెంట్, ఓకే. ఒకసారి గమనిస్తే ఒక కుటుంబంలో వచ్చేసి 6 వ్యక్తులు ఉన్నారట, ఎంతమంది ఉన్నారు, వారు వరుసగా ABCDEFలు, ఓకేనా. వారిలో 2 వివాహమైన జంటలు ఉన్నాయట. ఎన్ని వివాహమైన జంటలు ఉన్నాయి అంటే 2 లగ్గమైన ఉన్నారు. 6గురిలో 2 జంటలు ఉన్నాయి, అంటే 4 అయిపోయారు, 2 ఉంటారు ఇక మిగిలిన, అది గుర్తుపెట్టుకో. ఎఫ్ అనే వ్యక్తి, వారు వరుసగా కలరు గారు. బి అనే వ్యక్తి ఒక డాక్టర్ అన్నాడు ఫస్ట్, అదే కదా, చూద్దాం ఒకసారి. బి అనే వ్యక్తి ఒక డాక్టర్ అన్నాడు. సో డాక్టర్, ఇస్ ఇట్ క్లియర్. బి అనే వ్యక్తి ఒక డాక్టర్, అతను ఈ అనే వ్యక్తికి తండ్రి, అతను ఈ అనే వ్యక్తికి తండ్రి. ఈ అనే వ్యక్తికి తండ్రి ఎవరు, బి, అంటే వీడు ఏంది, ఈ అనే వ్యక్తికి తండ్రి, ఓకేనా. ఈ గురించి ఏమైనా మాట్లాడినా ఏం మాట్లాడాలి, అయిపోయింది. నెక్స్ట్ ఎఫ్ అనే వ్యక్తి ఒక సి యొక్క తాతయ్య. ఎఫ్ అనే వ్యక్తి ఒక సి యొక్క తాతయ్య.
అర్థమైందా క్వశ్చన్? ఎఫ్ అనే వ్యక్తి ఒక సి యొక్క తాతయ్య అన్నాడు, ఒక ఎక్స్ట్రా పడది. ఓకేనా? ఎఫ్ అను వ్యక్తి సి యొక్క తాతయ్య. ఓకేనా? అంటే ఎఫ్ ఎక్కడ పోవాలి? ఎడుకోవాలా? పైన పోవాలా. ఇది సపరేట్ మళ్ళా. ఓకేనా? తాతయ్య అంటే సి యొక్క తాతయ్య ప్లస్ ఏనా? రైట్. ఇస్ ఇట్ క్లియర్? ఆ తర్వాత నెక్స్ట్ అతను ఒక కాంట్రాక్టర్ అట. ఎవరు? తాతయ్య. ఇతనే తాత. ఓకేనా? నెక్స్ట్ పాయింట్ చెప్తాను చూడు. తర్వాత డి అను వ్యక్తి ఈ యొక్క నానమ్మ. డి అను వ్యక్తి ఈ యొక్క నానమ్మ అంటాడు. డి అను వ్యక్తి ఈ యొక్క నానమ్మ. ఒకసారి గమనిస్తే డి అను వ్యక్తి ఈ యొక్క నానమ్మ అంటే పైన రాయచ్చా? నానమ్మ. ఓకే, మైనస్ ఈమె యొక్క హౌస్ వైఫ్ అంటాడు. చూడండి ఒకసారి, అనలేదా? ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి మరియు ఆమె హౌస్ వైఫ్ అన్నాడు కదా. ఆ కుటుంబంలో ఒక డాక్టర్ ఉంటాడు, ఒక కాంట్రాక్టర్ ఉంటాడు, ఒక నర్స్ ఉంటుంది, ఒక హౌస్ వైఫ్ ఉంటుంది, ఇద్దరు స్టూడెంట్స్ ఉంటారు. ఓకేనా? ఇప్పుడు మనం గమనిస్తే ఈ మ్యాప్ని తీసుకుపోయి మళ్ళీ సేమ్ ఏ విధంగా సెట్ చేసి మనం సెట్ చేయాలి. అర్థమవుతుందా? ఇప్పుడు మనం మ్యాప్ సెట్టింగ్ వినే ఉంటుంది. ఇప్పుడు ఇదొక పార్ట్, ఇదొక పార్ట్, పజిల్ కదా. ఇప్పుడు ఈ రెండు పజిల్స్ మనం యాడ్ చేయాలి. ఓకేనా? యాడ్ చేయాలంటే ఎవరెవరు భార్యాభర్తలు అయితే డిసైడ్ చేయాలి ఫస్ట్ మనం. అమ్మ ఒకసారి గమనిస్తే ఏ రాలే, అందుకే ఏబిసి రాసుకోవాలి. అక్కడ గాలి ఉన్నది, అక్కడ ఇక్కడ ఖాళీ ఉందా? ఈ ఖాళీ ఉన్నదా మనం ఫీడ్ చేసుకోవాలి. అందుకే మనం ఫస్ట్ చెప్పిన పజిల్ ఇవ్వగానే ఏబిసిడీలు రాసుకోవాలి అని. ఇప్పుడు మనం గమనిస్తే ఇందులో మిస్ అయింది వచ్చేసి ఏ మిస్ అయింది, ఈ ఏ వచ్చేసి ఎట్లా ఉండాలి? అందులో ఉండాలి. ఓకే, సో ఇక్కడ ఏం యాడ్ చేసుకుంటాను, యాడ్ చేయొచ్చా? రైట్. ఇప్పుడు మనం గమనిస్తే వీడు తాతయ్య. ఇప్పుడు ఒకసారి గమనించాలి, వీడు మనవడే కదా, మరి వీడు మనవడే కదా. మాట్లాడతలేదు. ఇద్దరు మనవాళ్ళంటే పిల్లలే కదా, వాళ్ళిద్దరైతే పిల్లలు ఉన్నారు. మరి ఇప్పటికి ఒకసారి గమనిస్తే ఎవరికి భార్య? వీళ్ళు భార్య అవుతారు కదా. ఓకేనా? అంటే ఒకసారి గమనిస్తే మనం గమనించాలి, ఇక్కడ మనం తీసుకున్నట్టయితే పీస్ తీసుకున్నట్టయితే వీళ్ళిద్దరు ఏమవుతారు? మనకు భార్య భర్తలు అవుతారు. అర్థమైందా? మరి వీరికి సంబంధం ఉన్నది గుర్తుపెట్టుకోవాలా. మనం ఏమైనా తాతయ్య అన్నాం కానీ వీరి కొడుకు అని చెప్పలే. అర్థం చేసుకోవాలా. ఇంతకుముందు ఎట్లా గీసినామంటే మంచిగా చూడండి ఒకసారి. ఇది మ్యాప్. మనం ఏమనుకుంటామంటే ఏ తండ్రి అవుతాడు వానికి, మరి వాని తండ్రి కావచ్చు అనుకుంటే మరి ఇద్దరు వీళ్ళు ఏమైతే తెలుసా? అన్నదమ్ములు ఇద్దరు కిందికి వస్తాయి. అర్థమవుతుందా? హుషారు ఆలోచించద్దు బాగా. సో ఈ రిలేషన్ అనేది కరెక్ట్ కాదని అర్థం. స్ప్రింగ్ చేస్తామంటే ఎటువడితో జాగా తీసుకున్నామని అర్థం. సో ఇప్పుడు వీడు తాతరు అయితే, కానీ ఎట్లా తాత అవుతారంటే వీళ్ళిద్దరు నానమ్మ తాతయ్య. ఓకేనా? అట్లా తాతయ్య అని అర్థం. కానీ వీనికి కొడుకు కానీ భార్య కానీ కాదు. అర్థమైందా? కోడలు కావచ్చు. ఓకేనా? మైనస్ కోడలు కావచ్చు. అర్థమైంది కదా? ఇంతమందికి అర్థమైంది పాయింట్. అర్థం కాని వాళ్ళు చేయలేకుండా ఒకసారి ఎవరు ఉంటే కాలే నాయన. ఇంతకుముందు సి యొక్క తాత అన్న ఎఫ్ అంటే ఇందులో ఒక ఏ మిస్ అయింది కదా, ఆ ఏ గిడ కావాలి. అయితే వీడు తాత అవుతాడు కానీ, ఎవడు? ఎఫ్ తాత అవుతాడు కానీ వీని యొక్క కొడుకు ఏ గాడు, వీని యొక్క కూతురు ఏ కాదు. తాత అవుతాడంటే కొడుకు యొక్క భార్య యొక్క కూతురు అర్థం. అర్థమవుతుందా? ఆ రిలేషన్ అర్థం. సో ఇప్పుడు మనం మిక్సప్ చేస్తే ఓకేనా? ఇప్పుడు వచ్చేసి వీళ్ళిద్దరు భార్య భర్తలు అవుతారు. ఎవరు? వీడు కాంట్రాక్టర్. ఓకేనా? హౌస్ వైఫ్ కాంట్రాక్టర్ ప్లస్ ఇది. ఓకే, ఇక మైనస్ కదా. ఏ గురించి ఏమైనా మాట్లాడిందా? డాక్టర్ భార్య నర్స్ అని వచ్చిండ. ఓకేనా? ఇద్దరు పిల్లలు అవుతారు వీళ్ళిద్దరు. ఓకేనా? స్టూడెంట్స్. ఓకేనా? చూడందులో అవునమ్మా, ఇద్దరు స్టూడెంట్స్ అన్నారు కదా, ఇద్దరు స్టూడెంట్స్. సో మిగిలిన ఏమవుతుంది? నర్సు. డాక్టర్ నర్సుని చేసుకున్నాడు, పోలీసు కానిస్టేబుల్ చేసుకున్నాడు, కామనే కదా. ఇక్కడ నర్సుని చేసుకున్నాడు, ఏముందన్న. ఇస్ ఇట్ క్లియర్? ఇక నెక్స్ట్ పాయింట్ కూడా అందులో వచ్చేసి ఏ ఒక్క ప్రొఫెషన్ ఏది? మిగిలింది ఒక్కటే, నర్సే. నెక్స్ట్ ఏ ఒక్క భర్త ఎవరు? నెక్స్ట్ వచ్చేసి ఆ కుటుంబంలో విద్యార్థులు ఎవరు? అయిపోయిందా? లాస్ట్కి ఏమైనా ఉందా?